అంటే ఒక లీడర్‌కి ఉండే లక్షణాలు ఈరోజు మీలో నాకు కనిపించాయి. అంటే మీ దగ్గర ఉండొచ్చు. బట్ నేను ఈరోజు చూసింది మాత్రం ఏంటంటే ఎందుకు మనకి ఈ కర్మ జడ్జిగా వదిలేసి బయటకొచ్చి అందరి చేత మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. కానీ వెంటనే శివ ఇది ఒక రోజుతో జరిగే పోరాటం కాదు. ఇప్పుడు పిఠాపురం మీద నేను చెప్తున్నాను కదా, నారా లోకేష్ని మంగళగిరిలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించి తీస్తాం. జడా శ్రావణ్ కుమార్ శపథం చేస్తున్నాడు. నాకు పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టినా నేను బీజేపీని తిరుగుతానే. ఎందుకంటే బీజేపీకి చంద్రబాబు నాయుడు దాంట్లో 1% క్వాలిటీస్ కూడా లేని వ్యక్తి నారా లోకేష్ అంటే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు నాశనం చేసేవాళ్లే కానీ బాగు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ మోడీని తెలుగులో తిడితే అర్థం కాదని పచ్చి బూతులు హిందీలో తిట్టాడు. నారా లోకేష్ అనేవాడు అవినీతి చక్రవర్తి, యువరాజు అని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు అవినీతికి పరాకాష్ట అని మాట్లాడాడు. మరి 2019లో వీళ్ళందరూ అవినీతి పనులు 2024లో సచ్చినులు ఎలా మారారు? మీకు 300 కోట్లు అందినాయి జగన్ దగ్గర నుంచి అన్నట్టు టాక్ ఉంది. ఇది వాస్తవమా కాదా మీరు చెప్పాలి. నో అంటే మీరు డైరెక్ట్గా చెప్తున్నారు జడా శ్రావణ్ కుమార్ అసలు ముఖ్యమంత్రి కాడు. 2024 ఎప్పటికీ కాదు. 2029 అవుతాడో లేదు తెలియదు. 2034 అవుతాడో లేదు తెలియదు. 2039 అవుతాడో లేదు తెలియదు. కలుస్తాడా? అబ్సల్యూట్లీ గెలవు. అబ్సల్యూట్లీ గెలవు. ఓకే, ఎట్లా గెలుస్తారనుకుంటారు? నీకు మాకు బలం లేదు శివ, మేము గెలవలేము. మాలాంటి వాళ్ళం జగన్ ఎదుర్కొనే స్థాయి లేదు. మాలాంటి వాళ్ళం చంద్రబాబు నాయుడిని ఎదుర్కొనే స్థాయి లేదు. మేము మాట్లాడగలం. జడ్జిగా పనిచేసి ఒక 20,000 కోసం క్లయింట్ చేత మాట అనిపించుకున్నాము. జడా శ్రవణ్ కుమార్ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే బోర్డు నేను చూసుకోవాలనే లక్ష్యంతో జస్ట్ ఐ లెఫ్ట్ ఇట్. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, జై భీమ్ భారత్ పార్టీ ప్రెసిడెంట్ జాడా శ్రావణ్ కుమార్ గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? సో మొత్తానికైతే నేను మార్నింగ్ రాగానే మొత్తం హడావిడి నామినేషన్ వేయడానికి వెళ్ళారు. సో పోటీల మీద నామినేషన్ వేయడం జరిగింది. మీరు, నారా లోకేష్ గారు, అట్లాగే బీసీవై పార్టీ లీడర్ రామచంద్ర యాదవ్ గారు. సో ఎట్లా అనిపించింది మీకు? అంటే నేను ఫస్ట్ డే రోజే నామినేషన్ వేయాలి అని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజే అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ డే రోజు నామినేషన్ వేసి అక్రాస్ ది స్టేట్ ఉన్న మా వాళ్ళందరినీ ఒకసారి పిలిచి వాళ్ళకి 6 బీఫామ్లు ఇస్తే నెక్స్ట్ డే నుంచి వాళ్ళు తెలుసుకుంటారు. మొదటి నామినేషన్ నేనే వేయాలి మా పార్టీ నుంచి అని అనుకున్నా. బట్ అనుకోకుండా ఈరోజే నారా లోకేష్, రామచంద్ర యాదవ్, బీసీవై పార్టీ వీళ్ళందరూ వేశారు. బట్ ఎనీవే మేము క్వైట్ హ్యాపీ. ఈ క్రౌడ్ కూడా చాలా మద్దతు వచ్చింది. ఎందుకంటే ప్రజలకి రియల్ లీడరు దొరక్క ఎవరైనా ప్రజల సమస్యల గురించి ఆలోచించే వాళ్ళు వస్తారేమో చూస్తున్నారు. సంహౌ నేను ప్రజలకి లాస్ట్ 5 years నుంచి కనెక్ట్ అయి ఉండటం చేత, అంటే యాజ్ ఎన్ ఇండివిజువల్గా, పార్టీ పరంగా ఒక 2 years అవుతుందేమో, కానీ అంతకుముందు కూడా ప్రజా సమస్యల మీద కనెక్ట్ అయి ఉండటం చేత సో ప్రజలు వాళ్ళు ఇచ్చే ఆదరణ నిజంగా చాలా గొప్పగా అనిపించింది. బట్ ఎనివే ఈరోజు నామినేషన్లో మాత్రం మేము వేసినటువంటి విధానం ఏ రాజకీయ పార్టీకి తగ్గకుండా, అవును, ఒక ప్రధాన రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం లాంటి పార్టీలకు తగ్గకుండా ఒక నీలి జెండా పట్టుకున్నటువంటి ఒక పార్టీ, కొత్తగా పుట్టినటువంటి ఒక పార్టీ ఆ స్థాయిలో నామినేషన్ వేయటం అనేది చాలా హ్యాపీ. నిజంగా చాలా అరుదు. బట్ నాకు ఒక డౌట్ వచ్చింది, ఇంత క్రౌడ్ వచ్చింది, సో వాళ్ళకి ఏమైనా మనీ పే చేసిరా? ఎలా ఉంటుందంటే మనీ పే చేయటం 2 types ఉంటుంది. ఓకే, అసలు వాళ్ళకి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటూ వచ్చారని అబద్ధాలు చెప్పడానికి నేనైతే సిద్ధంగా లేదు. ఓకే, ఇప్పుడు కొంతమంది మమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు, లేకపోతే నామినేషన్లో పాల్గొనడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు అందరు నిరుపేదలు. ఫర్ ఎగ్జాంపుల్, నా నామినేషన్కి రావడానికి ఆటో పెట్టుకోవాలి, లేదా అక్కడికి వచ్చిన తర్వాత భోజనాలు చేయాలి, లేకపోతే ఈ ఎండకి మంచినీళ్ళు తాగాలి, లేకపోతే ఇక్కడకు వాళ్ళు రావటానికి పోవటానికి ఛార్జెస్కి ఇవ్వాలి. ఇవన్నీ చాలా నామినల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు 1000 మందో 2000 మందో వచ్చారు. ఇప్పుడు నాతో పాటు ఒక 200 మంది 300 మంది కుర్రోళ్ళు అన్న మేము మీతో వస్తాము అన్నారు. వాడు బండి తెచ్చుకోగలడు,
అబ్బాయి రాగలడు నా ప్రేమ కొద్దీ, బట్ పెట్రోల్ అయితే ఊరికే రాదు కదా. అవును. సో నేను 5,000, 2,000, 3,000 ఇచ్చి మనుషులను కొనను. వాళ్ళు వచ్చినందుకు సాధారణమైన ఎక్స్పెండిచరు లెజిటిమేట్గా ఎంత ఎక్స్పెండిచర్ అయితే పెట్టగలమో అంత వాళ్ళు వచ్చినందుకు ఒక ఆటో ఫేర్ 50 రూపీస్, లేకపోతే పెట్రోల్ ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించు, దట్స్ ఆల్. ఈ అన్నీ కూడా అబ్బాయి మేము అసలు డబ్బులు పే చేయగలం. మేము నారా లోకేష్ ఈరోజు నామినేషన్కి 2,000 రూపాయలు ఇచ్చాడు మనిషికి. ఒక బండికి 2,000 రూపాయలు ఇచ్చారు, ఒక మనిషికి 2,000 రూపాయలు ఇచ్చారు. మీకు ఎట్లా తెలుసు? అందరూ చెప్పుకుంటున్నారు. ఓకే. బికాస్ మాకు ఎదురుగా నామినేషన్స్ వచ్చేవాళ్ళు, కుర్రవాళ్ళు వీళ్ళంతా అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది మీరు నా ఫ్రెండ్ ఉన్నారు, అరే మన శ్రావణన్న నామినేషన్ ఇస్తున్నాడు రా అని అడుగుతాడు. నేను నామినేషన్ ఇస్తే నాకు ఎంత ఇస్తాడు శ్రావణన్నకు వెళ్తే? తెలియని వాళ్ళు వీళ్ళంతా. ఎందుకు మన శ్రావణన్నే కదంటే బలెవాడవన్నా నారా లోకేష్ 2,000 ఇస్తున్నాడు, బీసీవై పార్టీ వాడు 3,000 ఇస్తున్నాడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2,000 ఇస్తున్నారు, ఆయన ఎదుర్కొని శ్రావణాన్ని ఎందుకు రావాలి అనే ఆన్సర్లు ఒక 500 ఆన్సర్లు వచ్చి ఉంటాయి ఈరోజు కుర్రవాళ్ళ దగ్గర నుంచి. అంటే మన కోసం పనిచేసే యూత్ ఎవరినైనా రమ్మని అడిగినప్పుడు దీస్ ఆర్ ది ఆన్సర్స్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ది పీపుల్. సో ఇట్లాంటి సందర్భంలో వీ కేమ్ టు నో పీపుల్ ఆర్ స్పెండింగ్ మనీ లైక్ ఎనీథింగ్. నారా లోకేష్ కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ వెనక తిరిగే వాళ్ళకి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి, ఇప్పుడు నా వెనక అనుకోకుండా సఫరెన్స్ అయినటువంటి యూత్ గత లాస్ట్ 10 years నుంచి వైఎస్ఆర్సీపీ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జెండా మోసి రౌడీ షీటర్లు కేసులు పెట్టించుకొని అరికాళ్ళ కోటింగ్లు కొట్టించుకున్న కొన్ని 100 మంది కుర్రవాళ్ళు ఈరోజు నా ఎంట తిరుగుతానికి సిద్ధపడ్డారు. వీళ్ళంతా దళిత బిడ్డలు. వీళ్ళకంతా లాస్ట్ 10 years నుంచి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు. ఈరోజు ఆ 2 పార్టీల్లో వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు, పైగా బోనస్గా కేసులు, రౌడీ షీటర్లు. ఓకే. ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు నా వెనక తిరుగుతుంటే నారా లోకేష్ కూసాలు కదిలిపోతున్నాయి. వాళ్ళకి రోజు ఎవరో ఒకళ్ళని పంపించి శ్రావణ్ కుమార్ అంటే తిరుగుతారు, ఎందుకు మీకు 30 లక్షలు ఇస్తాం, మీకు 50 లక్షలు ఇస్తాం, మీకు 40 లక్షలు ఇస్తాం, మీరు మాతో రండి, మీకు ఒక కారు కొనిచ్చేస్తాం, ఈ కారులో మీరు తిరగండి, రోజుకి 1,00,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తామంటే హౌ ఎంతవరకు హోల్డ్ చేసి పెట్టగలవు? నువ్వు లక్షల కోట్ల రూపాయలతో రాజకీయాలు చేసి మీ తాత ముఖ్యమంత్రి, మీ నాన్న ముఖ్యమంత్రి అని ఈరోజు కోట్ల రూపాయలతో కుర్రవాళ్ళని కొనే ప్రయత్నం, కులాలకి మతాల పరంగా కొనే ప్రయత్నం చేసినప్పుడు సడన్లీ శ్రవణ్ కుమార్ లాంటి ఒక సాధారణమైనటువంటి పార్టీ పెట్టుకున్న అతను ఒక న్యాయవాది, వీ కాంట్ ఎఫర్ట్. ఇలాంటి పరిస్థితుల్లో బాధ అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు నిరుపేద తల్లి కడుపున పుట్టామో అనిపిస్తుంది. పుట్టాం పోనీ 2 నిరుపేద తల్లి కడుపున పుట్టి ఇలాంటి ఆశయం ఎందుకుందని నా మీద నాకే అసహ్యం వేసే పరిస్థితి ఒక్కోరోజు అనిపిస్తుంది. బట్ ఎనీవే తప్పదు, లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి కింద మీద పడే ఆ లక్ష్యం సాధన. సో ఈ లక్ష్యం ఎప్పుడు పెట్టుకున్నారు సార్ మీరు? అంటే రాజకీయాల వైపు అసలు ఎందుకు అడిగేయాలనుకున్నారు, ఎప్పుడు వేయాలనుకున్నారు అసలు? యాక్చువల్లీ నేను 29 yearsకి ఒక మెజిస్ట్రేట్గా సెలెక్ట్ అయ్యాను. అవును. నాకు అప్పటికి అసలు సమాజం అంటే కన్సర్న్ కానీ, లేకపోతే అంబేద్కరిజం పట్ల కన్సర్న్ కానీ, లేకపోతే ఒక ప్రజల పట్ల మమకారం కానీ, ఎందుకంటే యంగ్స్టర్ కుర్రవాళ్ళం సరదాగా కాలేజీలో తిరిగేవాళ్ళం, కాలేజీలో సమస్యలు ఉంటే పరిష్కరించుకునేవాళ్ళం, అంతవరకే కానీ మైండ్ మెచ్యూరిటీ అవ్వలాను. ఏది బై ది టైమ్ దట్ ఐ గెట్ సెలెక్ట్ యాజ్ జడ్జ్. కొన్ని రోజులు పనిచేస్తున్న సందర్భాల్లో నేను అంటే ఒక జడ్జిగా చాలా గౌరవం పొందిన, చాలా చిన్న వయసులో జడ్జి అయిపోయాను. అందులో ఒక ఎస్సీ కులం నుంచి జడ్జి అయిపోవటం, మా కమ్యూనిటీస్లో ఇంత తెలివిగా ఇంత కష్టపడి చదివే వ్యక్తి రావటం అనేది నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అయితే డౌన్ ది లైను వర్క్ చేసేటప్పుడు జడ్జిగా నేను జడ్జిమెంటు కేవలం పేపర్ల బట్టి చూసి మాత్రమే ఇవ్వగలను, కానీ ఆ పరిస్థితులను అర్థం చేసుకుని ఆ పరిస్థితుల్లో ఇది నాకు తప్పు అనిపించినా కూడా దాన్ని నేను శిక్షించలేని పరిస్థితిలో ఉన్నా. బికాస్ మనం పేపర్స్ని చూసి, ఎవిడెన్స్ని చూసి జడ్జిమెంట్ చెప్పాలి. చాలామంది ఆడపిల్లల మీద జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు తెలిసినా కేసు కొట్టేయాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీలు మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కేసులు సంవత్సరాల తరబడి డ్రాగ్ చేస్తూ ఉంటారు. అన్యాయంగా పేద ప్రజల మీద కేసులు పెడతారు. నేను కొట్టుకున్నాం అనుకోండి, మీరు ఒక కులం వాళ్ళు, నేను ఒక కులం వాళ్ళు అనుకోండి, మీకు బలం ఉంటే మీరు నన్ను కొట్టినా నా మీదే కేసు పెడతారు. ఇట్లాంటివి కొన్ని వందల వేల ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ సమ్హౌ కాన్స్టిట్యూషన్లో ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది అనుకున్నాను నేను. సో దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అంబేద్కర్. అండ్ ఒక రిజైన్ చేయడానికి 2018కి ముందు ఒక 2-3 years ముందు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గోల్ పెట్టుకోవటం, ఆయనతో చదవటం, అలాగా కనెక్ట్ అయిన సందర్భంలో దెన్ ఐ థాట్ ఆఫ్ మనం
ఈ పోస్ట్లో ఉంటే లిమిటెడ్ జాబ్ ఉంటుంది, కేవలం 4 గోడల మధ్యకే పరిమితం అవ్వాలి. సో బెటర్ టు లీవ్ ది జాబ్. ప్రాబబ్లీ తెలివి ఎక్కువైపోవటం వల్ల కూడా అలాంటి ఆలోచన వచ్చిందేమో, నాకు అర్థం కాలే. లిమిటెడ్గా నాకు తెలివి ఉన్నట్టయితే బాగుండేది. సో తెలివి ఎక్కువైపోవటం, కాన్ఫిడెన్స్ రావటం, ఓవర్ కాన్ఫిడెన్స్ రావటం, ఒక జడ్జి పోస్ట్గా రిజైన్ చేసిన నేను లాయర్గా బ్రతకగలను, నా ఫ్యామిలీని బతికించగలను అనే ఒక కాన్ఫిడెన్స్ రావటం, సంహవ్ నేను రాజకీయాల్లోకి వెళ్ళి కేవలం శాసన వ్యవస్థ ద్వారా మాత్రమే వ్యవస్థను మార్చగలను అనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ రావటమేమో, వీటన్నిటికీ కారణమేమో. కానీ ఐ హ్యావ్ డిసైడెడ్ టు లీవ్ ది జాబ్ డ్యూరింగ్ 2016లో. దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఆల్ ది థీరీస్, స్టేట్స్ హిస్టరీలు, కంట్రీ హిస్టరీలు, ఇట్లా చదివి దెన్ ఐ జస్ట్ మేడప్ మై మైండ్. ఆ సందర్భంలో ఇక 2016లో నేను ఒకే లక్ష్యంతో బయటకు వచ్చిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావాలి. ఓకే. ముఖ్యమంత్రి జడా శ్రవణ్ కుమార్ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే బోర్డు నేను చూసుకోవాలనే లక్ష్యంతో జస్ట్ ఐ లెఫ్ట్ మై జాబ్. ఓకే. కానీ ఇప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా, అంటే రిజైన్ చేసిన తర్వాత ఎందుకు రిజైన్ చేశానా అని ఎప్పుడన్నా అనిపించిందా ఈ మధ్య కాలంలో? చాలాసార్లు అనిపించింది. ఓకే. ఎందుకంటే జడ్జిగా ఉన్నప్పుడేమో మనం ఇష్టం వచ్చిన జడ్జిమెంట్ రాసి అవతల పడేస్తాం. బెయిల్ ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. జడ్జిమెంట్లో కేసు గెలిపిస్తాం, లేకపోతే లేదు. ఎవడొచ్చి క్వశ్చన్ చేయడు, మహా అయితే అప్పీల్కి వెళ్తాడు. కానీ లాయర్గా అయిన తర్వాత నా ఆర్థిక పరిస్థితి కారణంగా, బికాజ్ మనం లాయర్గా ప్రాక్టీస్ చేసుకుంటేనే బ్రతకగలిగిన పరిస్థితి. సో లాయర్గా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు 10,000, 5,000, 20,000 ఫీజు తీసుకొని ఒక కేసులో ఆర్డర్ తెప్పించలేకపోతే క్లయింట్ ఒక సందర్భంలో కోపం పెడతాడు. మీరు డబ్బులు తీసుకున్నారు, ఆర్డర్ రాలేదు, నాకు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటారు. అలాంటి సందర్భంలో బాధ అనిపిస్తుంది. ఓకే. జడ్జిగా పనిచేసి ఒక 20,000 కోసం క్లయింట్ చేత మాట అనిపించుకున్నాము. ఒకరోజు ఒక అతను నైట్ 12 గంటలకు ఫోన్ చేశాడు. పాప హోమ్ గార్డ్ ఏదో తాగి డ్యూటీకి వెళ్తే జాబ్ తీసేశారు. ఓకే. అతనిది 2022లో కేసు ఫైల్ చేశాడు. నార్మల్గా నాకు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చాడు. నార్మల్గా ఆ కేసెస్కి 1 lakh అట్లా తీసుకుంటారు. బట్ పేదవాడు అని నేను 5,000 10,000 తీసుకొని కేసు వేశాను. నార్మల్గా సివిల్ సర్వీస్ మ్యాటర్స్ ఎలా ఉంటాయంటే, ఉద్యోగాలు పోయినాయి అవన్నీ సిరీస్ వైజ్గా వస్తాయి, ఇయర్ వైజ్గా. వాళ్ళకి తెలీదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉంటారు. కేసులు 22వ సంవత్సరంలో ఇచ్చాను, 23 డిసెంబర్లో అనుకుంటా. 1 year అయిపోతుంది. చేతగాని వాళ్ళు మీ ఎందుకు కేసు చేయటం అని చెప్పి ఒకరోజు నైట్ ఫోన్ చేశాడు బాగా తాగి. నైనా దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, కోర్టు ప్రొసీజరు అని చెప్పినా కూడా వినే పరిస్థితులు లేడు. ఆ రోజు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటా. ఎందుకు మనకి కర్మ, జడ్జిగా వదిలేసి బయటకు వచ్చి అందరి చేత మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. కానీ వెంటనే కేసు గెలిచినప్పుడు వాళ్ళు వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పి ఏదో మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా న్యాయం బతుకుందని చెప్పినప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ అవుతాం. ఓకే. సో రీఫిల్ అవుతుంది. అదే కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇచ్చిన ఈ కర్మ, ఎందుకు వచ్చిన ఈ గోల, ప్రతి పనికి మాలినోడి చేత మాట అనిపించుకోవాల్సి వస్తుంది అని అనిపిస్తుంది. కానీ ప్రజల కోసం తప్పదు. ఒకసారి ప్రజా జీవితంలో ఉద్యోగం మానేసి వచ్చిన తర్వాత నిన్నెవరు అడగలేదు కదా జడ్జి పోస్ట్ రిజైన్ చేయమని. నిన్నెవరన్నా బొట్టు కాటికి పెట్టి అడిగారా? నీకు దరదు బట్టి, నీకు సరదా బట్టి నువ్వు ఉద్యోగం వదిలేసి వచ్చావు. నువ్వు ప్రజల కోసం పోరాడుతున్నావు, పోరాడు అంతవరకే. కానీ నేను పోరాడుతున్నాను, బాధపడ్డాను, దానివల్ల ఉపయోగం ఉండదు. సో నేను ఎప్పుడు రిపెంట్ అవ్వలేదు. కానీ ఆ స్లైట్ ఒక్కొక్క క్షణం పించింగ్గా అనిపించేది. ఎందుకు వచ్చిన బాధ మనకి అనిపించేది. మళ్ళీ వెంటనే నో మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అనుకోకపోతే ఖచ్చితంగా రేపొద్దున మన అడుగులు ముందుకు పడవని మళ్ళీ నన్ను నేను రీకలెక్ట్ చేసుకుంటాను. సో అసలు మీరు మంగళగిరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నో, యాక్చువల్లీ రీజన్ ఈజ్ టు బి ఫ్రాంక్లీ సే, నారా లోకేష్ మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, నేను తాడికొండ నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి వేద్దాము అని అనుకున్నా. ఎందుకంటే తాడికొండ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి వేద్దాం అనుకున్నప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అమరావతి రైతుల సమస్య పట్ల నాకు చాలా కన్సర్న్ ఉంది. ఎందుకంటే ఆ రైతులకు అన్యాయం జరిగిన విధానం చాలా తప్పు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు అన్యాయం చేసిన విధానాన్ని 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసిన విధానాన్ని కూడా నేను చాలా సీరియస్గా అబ్జెక్ట్ చేశాను. సో ఖచ్చితంగా అమరావతి రైతులకు న్యాయం జరగాలంటే వాళ్ళ కోసం నిజంగా నిజాయితీగా ప్రశ్నించే ఒక ఎమ్మెల్యే ఉండాలనేది నా ఆలోచన. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ కానీ, లేకపోతే ఆలక రామకృష్ణారెడ్డి కానీ, లేకపోతే ఇక్కడ నుంచి నారా లోకేష్ కానీ రేపు గెలిస్తే అమరావతి ప్రజలకు ఏ విధంగా ఇది జరగదు. సో తాడికొండ కాన్స్టిట్యున్సీ చాలా కన్సర్న్ ఉంది. సో నేను ఇనీషియల్గా తాడికొండ వేద్దాం అనుకున్నప్పుడు మా పార్టీలో నుంచి వచ్చినటువంటి ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, సార్ మీరు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పర్టికులర్ పార్టీ కదా, మీరు ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో కూడా వేస్తే మన దమ్ము ఏంటో చూపించవచ్చు. రిజర్వ్డ్కి ఒకటి, జనరల్ కాన్స్టిట్యున్సీ ఒకటి వేయమని మా పార్టీలో అందరూ నన్ను అడిగారు. ఎందుకు అంటే జనరల్ కాన్స్టిట్యున్సీలో రిజర్వ్డ్ క్యాండిడేట్లు ఎవరు వేయరు, వేసే ఉద్దేశం కూడా లేదు. సో జనరల్ కాన్స్టిట్యున్సీలో కూడా వేసి మీ దమ్ము ఏంటో నిరూపించుకోవాలి మనం. సో జనరల్ కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని అన్నప్పుడు నాకు తాడికొండకు ఆనుకోనే ఉన్నది జనరల్ కాన్స్టిట్యున్సీ మంగళగిరి మాత్రం. దట్టు నాకు ఇంకొక కన్సర్న్ ఏంటంటే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు అమరావతి రాజధాని రైతుల మండలాలు ఉన్నాయి. సో అమరావతి రైతులు అక్కడ ఉన్నారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నారా లోకేష్ చేసింది పెద్ద పొడిచింది అయితే ఏం లేదు. ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉండి మొత్తాన్ని సర్వనాశనం చేసినటువంటి నారా లోకేష్ నా టార్గెట్. నెంబర్ 2 అమరావతి రైతులకి మంచి జరగాలి, రెండో టార్గెట్. మూడో టార్గెట్ జనరల్ కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి వేయాలి. 2 కాన్స్టిట్యున్సీల ప్రచారం చేసుకోవడానికి బాగుంటుంది. సో ఒకటి అమరావతి, 2 జనరల్ కాన్స్టిట్యున్సీ అని మంగళగిరిని ఎంచుకోవటం తప్ప ఆ పుడింగిని ఓడించాలనో పెద్ద ఈ పుడింగి ఏదో పెద్ద తోపు తురుం కానుగట్టి ఆయన మీద వేసి నా దమ్ము చూపించాలని కానే కాదు. కానీ నేను విన్న దాంట్లో ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పడం జరిగింది, నేను నారా లోకేష్ని ఓడగొట్టడానికి నేను పోటీ చేస్తున్నాను. నారా లోకేష్ని ఓడగొట్టడానికి నేను మంగళగిరి రాలా, మంగళగిరి వచ్చాను కాబట్టి నారా లోకేష్ని ఓడించాలనుకుంటున్నాను. ఓకే, దేర్ ఆర్ ద 2 డిఫరెంట్ వేస్. నేను నారా లోకేష్ కోసం మంగళగిరి రాలా, నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీకి వచ్చింది. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అమరావతి రైతులకు సంబంధించినటువంటి రాజధాని రైతులు 3 గ్రామాలు ఉన్నాయి, 3 మండలాలు ఉన్నాయి, కొన్ని వేల మంది భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి న్యాయం జరగాలంటే అసెంబ్లీలో వీళ్ళ తరపున నిజాయితీగా నిష్పక్షపాతంగా మాట్లాడేటువంటి ఒక ఎమ్మెల్యే కావాలి అన్నది నా లక్ష్యం. అనుకోకుండా అక్కడ నారా లోకేష్ కూడా ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ అవుతుంటావు. మరి ఈనాను బాబే కదా రాష్ట్రాన్ని నాశనం చేసింది 2019 నుంచి 14 నుంచి 19 వరకు అమరావతి ప్రజల్ని ముంచింది, నెట్టేట ముంచింది ఈ ఎదవలే కదా, ఇద్దరు ఎదవలే కదా. మరి వీళ్ళకి సమాధానం చెప్పాలి అంటే వీళ్ళకి దళితులు అంటే నచ్చదు, బహుజనులు అంటే నచ్చదు, ముస్లిమ్స్ అంటే గెట్టదు. ఇలాంటి వ్యక్తుల్ని రేపొద్దున అసెంబ్లీలో మంత్రిగానో ముఖ్యమంత్రిగానో కూర్చోబెడితే రేపొద్దున వీళ్ళందరూ ఇంకొకటి కన్సర్న్ కూడా ఉంది నాకు. నేను పర్టికులర్గా నారా లోకేష్ని ఓడించాలని కాదు, ఎన్డీఏని ఓడించాలనేది నా కోరిక. బికాస్ ఐఎమ్ డెడ్ అగ్నిస్ట్ ఆఫ్ బీజేపీ ప్రిన్సిపల్స్. మీరు మొదటి నుంచి నేను చూడండి, మనకు పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టినా నేను బీజేపీని తిడుతూనే ఉంటాను. ఎందుకంటే బీజేపీకి, జై భీమ్కి ఇది జాతి వైరుధ్యం. బీజేపీ అనేది ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అరిష్టం, రాజ్యాంగానికి అరిష్టం. వీళ్ళు అంబేద్కరిజాన్ని మార్చివేయటానికి పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని నేను గత 5 years నుంచి నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్తుంటా. బీజేపీకి భావజాలానికి వ్యతిరేకం నేను. అలాంటి బీజేపీ అమరావతికి ఎంత ద్రోహం చేసిందో మీకు తెలియదండి శివ. అమరావతికి ఈరోజు అమరావతి సర్వనాశనం అయిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కారణమో మోడీ కూడా అంతే కారణం, ఎన్డీఏ బీజేపీ కూడా అంతే కారణం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోవడానికి బీజేపీ కారణం, ఈ రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ అమ్మటానికి బీజేపీ కారణం, ఈ రాష్ట్రానికి 2014 నుంచి 2024 వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 10 సంవత్సరాల బడ్జెట్లో సిక్కిం రాష్ట్రానికి కూడా ఇవ్వని కానీ మనకంటే ఎక్కువ నిధులు ఇచ్చారు బడ్జెట్ అలొకేషన్లో. వందే భారత రైలుతో తప్ప మన రాష్ట్రానికి ఒరిగిన ఫ్యాక్టరీ కానీ ఇచ్చిన ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమీ లేవు. ఇలాంటి బీజేపీతోటి వెళ్ళి వాటేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మిగులుతే ఇక్కడ ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్ పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రం ఎస్టీ ఎస్టీల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో చర్చిల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో మసీదుల పరిస్థితి ఏంటి? రేపొద్దున మీరు వాటేసుకొని బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి 1,80,00,000 మంది ఈ కమ్యూనిటీలకి ఎవరు భరోసా, ఎవరు రేపు చెప్పించేది? రేపొద్దున భారతీయ జనతా పార్టీని మీ భుజాల మీద మోసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని ఓడించాలనేటువంటి ఆలోచన ఇవ్వద్దా? నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఓడించమని పిలుపునివ్వద్దా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి బూచి చూపించి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అంటున్నారు. అసలు దేశాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ నాశనం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు మాట్లాడరు?
భారతీయ జనతా పార్టీ మోడీని ఏమన్నాడు? మోడీని నువ్వు దేశద్రోహివి, ఈ దేశంలో బతికే హక్కు నీకు లేదని చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా? పవన్ కళ్యాణ్ మోడీని తెలుగులో తిడితే అర్థం కాదని పచ్చిబూతులు హిందీలో తిట్టాడు. నారా లోకేష్ అనేవాడు అవినీతి చక్రవర్తి, యువరాజు అని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు అవినీతికి పరాకాష్ట అని మాట్లాడాడు. మరి 2019లో వీళ్ళందరూ అవినీతి పరులు, 2024లో సచ్చిరులుగా ఎలా మారారు? పవన్ కళ్యాణ్ హ్యాస్ టు ఆన్సర్, చంద్రబాబు నాయుడు హ్యాస్ టు ఆన్సర్, నారా లోకేష్ హ్యాస్ టు ఆన్సర్. వీళ్ళందరూ ఆన్సర్ చెప్పకుండా ప్రజలను ఓటెట్టు అడుగుతారు అంటున్నారు. శ్రావణ్ కుమార్ గారు కూడా ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి నాకు. చెప్పండి. సో ఏంటంటే మీరు ఆ రెండు పార్టీలకు కూడా మీరు సపోర్ట్ చేయడం జరిగింది కదా, కొన్ని రోజులు ఆ పార్టీకి కొన్ని రోజులు ఈ పార్టీకి ఎందుకు చేశారు? ఏ సపోర్ట్ చెప్పండి, ఏ సపోర్ట్ చెప్పండి. అన్ని సపోర్ట్లు చేశారు కదా, చెప్పండి ఏం సపోర్ట్ చేశాను చెప్పండి. ఓకే, ఫలానా ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీతో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు ఇది అని చెప్పడం జరిగింది, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని పొగడడం జరిగింది, జరగలేదా? ఎప్పుడు మాట్లాడలేదా? శివ ఒక్క మాట చెప్తా. ఓకే, వాట్ ఈస్ ఆల్ అబౌట్ డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రభుత్వంని ప్రతిపక్షాలన్నీ కూడా కామన్గా కలిసి ఎదుర్కోవాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజల వైపు ఉంటాయి. ఒక ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గ చర్యలను ఎదుర్కొనేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద ఉంటాయి. నాకు కానీ యాజ్ బింగ్ ఏ పర్టికులర్ పార్టీ, సిపిఐ రామకృష్ణ గారికి కానీ, సిపిఎం శ్రీనివాస్ గారు కానీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి వదిలేయండి, జనసేన పార్టీ, జడా శ్రావణ్ కుమారు, సిపిఐ, సిపిఎం మేమందరం కలిసి ప్రతిపక్షంగా పాలకపక్షం మీద పోరాడితే అది కలిసి పనిచేస్తున్నట్ట? తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు, సపోర్ట్ చేస్తున్నట్టే కదా, ఒక చెయ్యి అందిస్తున్నట్టే కదా. ఎట్లా నేనేమంటే ఇప్పుడు ఒక ఎస్సీ మీద అనంతబాబు మీద దాడి జరిగింది. అనంతబాబు అనేవాడు సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేశాడు, డోర్ డెలివరీ తీసుకెళ్ళి ఇచ్చాడు. దానికోసం నేను ఫైట్ చేశాను, తెలుగుదేశం ఫైట్ చేసింది, సిపిఐ ఫైట్ చేసింది, సిపిఎం ఫైట్ చేసాం. ఈ కుటుంబానికి న్యాయం చేయమని ప్రతిపక్షాలందరూ వెళ్ళి పోరాటం చేసాం. తద్వారా అనంతబాబుని అరెస్ట్ చేయించగలిగాం. దట్ డజంట్ మీన్ దట్ మేమందరం కలిసి పోరాటం చేసేవాడు కాబట్టి మేమంతా ములాఖాతే వర్క్ చేస్తున్నట్ట. ఓకే, బయట అదే టాక్ ఉంది కదా, ఎట్లా మీకు 300 కోట్లు అందినాయి జగన్ దగ్గర నుంచి అన్నట్టు టాక్ ఉంది. ఇది వాస్తవమా కాదా మీరు చెప్పాలి. నో ముందు నాకు జగన్ ఫేవరా చంద్రబాబు నాయుడు ఫేవరా? మీరు ఇద్దరికి ఫేవర్, మీరు ఇద్దరితో కలిసి ఉంటారు. ఎట్లా అంటే నేను ఎట్లా చెప్తా, మీరు చెప్పాలి. ఎట్లా కలిసి ఎలా ఉంటాం అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తా. అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని దస్తగిరి తరపున పిటిషన్ వేసి హైకోర్టులో అనర్గళంగా ఆర్గ్యుమెంట్ చెప్పి, నిన్నగాక మొన్న ఆర్గ్యుమెంట్ చెప్పి ఆ కేసు రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ పెట్టుకుని ఉన్నారు. ఒక్కసారి అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయిపోతే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రం తిరిగిపోతుంది. ఇలా అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ వేయమని దస్తగిరి పిటిషన్ వేస్తే దాంట్లో న్యాయవాదిగా ఆ పిటిషన్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దస్తగిరి చేత ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లకి లెటర్లు పెట్టించి వాళ్ళ కుటుంబం మీద జరిగిన దాడిని మీడియా ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి, భారతీ రెడ్డి వీళ్ళ దగ్గర నుంచి నాకు థ్రెట్ వస్తుందని పూర్తిగా కంప్లైంట్లో రాసి ఈరోజు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పిన జడా శ్రావణ్ కుమార్కి తెలుగుదేశం పార్టీ ఎంత ఇచ్చిందో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. ఓకే, నెంబర్ 1. అయితే మీరు తీసుకున్నారా? అదే అంటున్నా. ఓకే, ఇప్పుడు మీరు 300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే 300 కోట్ల రూపాయలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి నేను వాళ్ళ తమ్ముడు బెయిల్ క్యాన్సిల్ చేయమని హైకోర్టులో వేస్తే ఊరుకుంటాడా? ఎగిరి తంతాడు. నువ్వు 3 రూపాయలు తీసుకున్నా నీకు మొరాలిటీయే ఉండదు. 3 రూపాయలు తీసుకున్నా నీకు 1 రూపాయి ఒక రాజకీయ పార్టీ ఎందుకు ఇస్తుందండి? పిచ్చి పట్టిస్తుందా? జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఎక్కువ ఇస్తాడా? చంద్రబాబు నాయుడికి డబ్బులు ఎక్కువ ఇస్తాడా? ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి చంద్రబాబు నాయుడు దాన్ని పొలిటికల్గా వాడుతున్నాడు. ఇది వాడకూడదు అని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీద కేసేసాను నేను. ఈరోజు దస్తగిరి కేసేసాడు. హైకోర్టులో రేపొద్దున ఆర్డర్ లేకపోతుంది. I confined only for an independent thought process. జడా శ్రావణ్ కుమార్ అనేవాడు జై భీమ్ భారత్ పార్టీగా ఒక ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వ్యక్తి. ఎవ్వడికి సపోర్ట్ చేయవలసిన అవసరం నాకు లేదు, ఎవ్వడి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అగత్యం నాకు లేదు. నేను 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం మీద ఫైట్ చేశాను. ప్రభుత్వం మీద ఫైట్ చేసిన నేరానికి ఆ అకౌంట్ క్రెడిట్ అంతా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అకౌంట్లోకి వెళ్తుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను యాజ్ అన్ ఇండివిజువల్గా ఒక చిన్న పార్టీ పెట్టుకొని ఫైట్ చేశాను అనుకోండి, 45 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ సహజంగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఆ అడ్వాంటేజ్ పార్టీగా ఒక 45 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎందుకంటే మా వాయిస్ చాలా చిన్నది. మేము మాట్లాడిన ప్రతి క్షణం సిపిఐ రామకృష్ణ గారు కొన్ని వందల నిరసనలు తెలియజేశారు, శ్రీనివాస్ గారు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ చేసినాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేయాలి. ఎజ్యూమ్ మూమెంట్ రేపొద్దున 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నేను నారా చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అన్న తెల్లవారి నుంచి
జడా శ్రావణ్ కుమార్ ఫైటింగ్ మొదలవుద్ది. ఓకే. ఒక్క రోజు కూడా రిఫ్లెక్షన్ టైం ఇవ్వను, ఒక్క రోజు కూడా ఇవ్వను. ఎవడు ముఖ్యమంత్రి అయినా, రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, జడా శ్రావణ్ కుమార్ ఫైటింగ్ ది మూమెంట్ ఓతు తీసుకుని వాళ్ళు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీరు డైరెక్ట్గా చెప్తున్నారు జడా శ్రావణ్ కుమార్ అసలు ముఖ్యమంత్రి కాడు అని. 2024 ఎప్పటికీ కాడు, 2029 అవుతాడో లేదో తెలియదు, 2034 అవుతాడో లేదో తెలియదు, 2039 అవుతాడో లేదో తెలియదు. గెలుస్తాడా? అబ్సల్యూట్లీ గెలవడు, అబ్సల్యూట్లీ గెలవడు. ఓకే. ఎట్లా గెలుస్తారు అనుకుంటారు? నేనేమి కేఏ పాలన ఏం కాదు పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పడానికి, ప్రాక్టికల్గా నేను ఆలోచిస్తా. జడా శ్రావణ్ కుమార్ 2024 సంవత్సరంలో 175 మంది అభ్యర్థుల్ని, చిన్న చిత్తగా వాళ్ళని, పేపర్ బాయ్ల్ని, సెక్యూరిటీ గార్డుల్ని, ప్రైవేట్ ఎంప్లాయీస్ని, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని రాజకీయాల్లో ఒక చిన్న కుటుంబంలాగా అందరినీ తీసుకుని ఏర్పాటు చేసింది ఒకటే కారణం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే ఒక్క ఓటుతో ఓడిపోతాడు. అవును, నిజమే. ప్రజాస్వామ్యంలో ఒక ఓటు గెలిస్తే గెలుపు, ఒక ఓటు తగ్గితే ఓటమి. ఇలాంటి వాళ్ళని 50 మందిని ఓడించడానికి 2024లో జడా శ్రావణ్ కుమార్ టార్గెట్ బేస్. కానీ మీరు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయారు. చెప్పండి. సో పేపర్ బాయ్, ఆ బాయ్, ఈ బాయ్ అని చెప్పారు. హంతకుల గురించి చెప్పాలి కదా. ఎవరు హంతకులు? హంతకులు ఎవరు? ఓకే, దస్తగిరి ఈజ్ అన్ అక్యూజ్డ్. ఓకే. అట్లాంటప్పుడు మరి చంపించిన కోడికత్తి సీను, కొడుకత్తి సీన్ కూడా ఈజ్ అన్ అక్యూజ్డ్. ఓకే. వాళ్ళ మీద నేర నిరూపణ కాలా. మరి అవినాష్ రెడ్డి ఎంపీగా అయ్యాడు. మరి జగన్మోహన్ రెడ్డి మీద 111 కేసులు, మామూలు కేసులు 30 కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, అంతర్జాతీయ తీవ్రవాది నేరస్తుడని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు మీద మొన్న పెట్టిన కేసులు 100 కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఉన్నాయి. నారా లోకేష్ మీద కేసులు ఉన్నాయి. మరి వీళ్ళందరూ సచ్చీలులా? వాళ్ళందరూ చంపలేరు కదా. ఎవరు? ఒక మనిషిని చంపలేదు కదా. వాళ్ళు చంపిన దానికంటే చంపించిన వాళ్ళకి చట్టంలో శిక్ష ఎక్కువ ఉంటుంది మిస్టర్ శివ. ఓకే. చంపించిన వాళ్ళకి యాజ్ పర్ ది లా అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ బాధ్యత ఉంది దస్తగిరి కంటే. సో నేనేమంటానంటే దస్తగిరి నేను వెనకేసుకురావటం, ఒక హంతకుడు అని మీరు అన్నారు కదా, నేను అతన్ని ముద్దాయి అంటున్నా. నేర నిరూపణ జరిగేంత వరకు హంతకుడు కాదు. ఈజ్ అన్ ఓన్లీ ఎన్ అక్యూజ్డ్. రేపొద్దున అక్యూజ్డ్గా దస్తగిరి తప్పు చేశాడని కోర్టు భావిస్తే మరణ శిక్ష ఇస్తుంది. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. కానీ ఈరోజు జడా శ్రావణ్ కుమార్ గనక దస్తగిరి వెంట లేకపోతే దస్తగిరి బతకడం. ఒక ముద్దాయికి బ్రతికే హక్కు ఉంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీ రాజకీయాలకి మొద్దుసీని చంపలేదా, సూర్యుని చంపలేదా, ఎంతమంది చచ్చిపోలేదు జైల్లో? ఒక ముద్దాయి ఒక నేరం చేశాడు కదని చంపేస్తారా మీరు? పొడి చేస్తారా మీరు? ఎట్లా బతకాలి, ఎలా బతకాలి తెలియక రోజు రోజుకి కుమ్ములు చచ్చిపోతారు. మీరు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అసలు 175 నెంబర్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? శివ, నేను సెలెక్ట్ చేసుకోవాలా? ఓకే. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసి నీ మనసు స్పందిస్తుంది. 76 సంవత్సరాల నుంచి స్పందిస్తుంది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక 80% మంది ప్రజలు స్పందిస్తున్నారు. కానీ ప్లాట్ఫామ్ లేదు వాళ్ళకి. స్పందించేటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మాట్లాడితే ఎల్లురా అంటున్నాడు. ఎటు పోయిన తర్వాత వాడు ఎవడో వస్తున్నాడు, వాడికి ఏం పని చేసి పెట్టమాక మావాడు వస్తున్నాడు, వాడికి చేసి పెట్టి పని అంటున్నాడు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే పట్టాదారు పాస్బుక్ ఇవ్వడు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టాడు, లేకపోతే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఇంటి ప్లాన్ ఇవ్వడు, లేకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్తే ప్లాన్. ఇలా బాధితులందరూ కూడా వీళ్ళల్లో కొన్ని సంవత్సరాల నుంచి గూడు కట్టుకొని ఉన్నటువంటి బాధ ఎలా వ్యక్తపరచాలో అర్థం కాక అల్లల్లాడిపోతున్న పరిస్థితుల్లో వీళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ జడా శ్రావణ్ కుమార్ అనేవాడు ఒక స్లైట్ వేవ్ లెంగ్త్ని క్రియేట్ చేశాడు. ఆ వేవ్ లెంగ్త్లో వచ్చినటువంటి ఒక వేవే 175 కాన్స్టిట్యున్సీలో మనం కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి రాజ్యాధికారాన్ని సాధించాలి, అంబేద్కర్ జన సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు 175 మందిని ఎలా సెలెక్ట్ చేశారు, వాళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉందంటే ఎవరి దగ్గర డబ్బు లేదు. నాకు తెలిసి 5,000 రూపాయలు నామినేషన్ వేసి ఇంటింటికి తిరిగి పాంప్లెంట్ ఇవ్వగలిగిన వాళ్లే, కానీ పక్కన 20-10 మందిని కూడా పెట్టుకొని కనీసం కప్పు కాఫీ ఇప్పించే పరిస్థితి కూడా లేని వాళ్ళు వీళ్ళంతా. బట్ వీళ్ళందరూ కూడా రేపొద్దున 100 కోట్ల రూపాయలను సుజనా చౌదరి పక్కన కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు, 1000 కోట్లు ఉన్నటువంటి సీఎం రమేష్ పక్కన కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు, లేకపోతే 1,00,000 కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు పక్కనో లేకపోతే నారా లోకేష్ పక్కన నాలాంటి సాధారణమైన న్యాయవాది ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు రేపొద్దు. ఎందుకు తెలుసా? నామినేషన్ వేసే రోజున ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్గా నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టినా, నేను 100 రూపాయలు ఖర్చు పెట్టినా నేను ఈక్వల్ అని చెప్పేటువంటి ప్లాట్ఫాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ప్లాట్ఫాము ఎలక్షన్ ప్రాసెస్, ఓట్ అనే ఆయుధం రాజకీయ పార్టీలు పెట్టుకొని రాజకీయాలు చేయాలనే ఒక సిస్టమ్. ఈ సిస్టంలో ఆల్టర్నేటివ్ లేకపోతే నువ్వు శివ తెలుగుదేశం నచ్చలా, వైసీపీ నచ్చలా,
ఎవరు కోటేయాలనుకుంటున్నావు? నోటా కోటేస్తున్నావు అవును కదా. నోటా పర్సంటేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఒక 5,000, 3,000, 4,000. నేనేమంటానంటే శ్రవణ్ కుమారు జై భీమ్ భారత్ పార్టీ ఉండగా నోటా వద్దంటున్నా. ఎందుకు అంటే నేను ఒక జడ్జిగా 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశానా, రాజకీయ పార్టీల కోసం పనిచేశానా, ప్రజలకు వదిలేస్తున్నా. నేను రాజకీయ పార్టీల కోసం పనిచేసేవాడిని అయితే తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ తీసుకునేవాడిని. తలపాగాలు జుట్టుకొని రోజు అమరావతి కోసం గొర్రెలంతా గొంతులంతా కోసుకున్నటువంటి వాళ్ళంతా రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయినారు. సో వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే మీరు ముఖ్యమంత్రి కాలేరు కదా, అందుకని ఈ ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రి పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి అవటం అనేది ఒక లక్ష్యం. ఓకే, ముఖ్యమంత్రి కాదు అసలు. నీకు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నీకు అసలు వాయిస్ ఎక్కడ ఉంటుంది? 150 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పార్టీలో. ఈ 150 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది అసెంబ్లీలో మాట్లాడారు సమస్యల గురించి చెప్పండి. ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ సోకాల్డ్ నక్క ఆనందబాబు, తొక్క ఆనందబాబు, వర్లరామయ్యలు, ఈ సోకాల్డ్ సొల్లు బ్యాచ్ అంతా ఉంది కదా. ఏ రోజైనా సరే ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగితే వీళ్ళు రేపొద్దున అసెంబ్లీలో మాట్లాడగలరా? ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీయే ఉంది శివ. తెలుగుదేశం పార్టీలో అనంతబాబు లాగా మొన్న జరిగినట్టు ఒక అతన్ని చంపేశారు అనుకుందాం. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు మాట్లాడగలరా? ఒకవేళ వాళ్ళకి సింపతి కావాలంటే మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? పార్టీ అధిష్టానాన్ని గౌరవించుకుని ఎట్లా మాట్లాడతారు? అసెంబ్లీలో నువ్వు మాట్లాడాలి అంటే నీ ప్రతి మాట అక్కడ కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష మంత్రి చేతుల మీద ఉంటుంది. నువ్వు మాట్లాడే హక్కు నీకు ఎక్కడ ఉంటుంది? అదే జడా శ్రావణ్ కుమార్ అయితే మా పార్టీ నుంచి పెడితే మేము వాయిస్ వినిపించాం. మేము ఎవరి పార్టీకి బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ అవర్ ఓన్ బైలాస్. సో మేము రేపొద్దున నేను ఎందుకు పార్టీలో తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి సార్ నేను మీకు అండవా వేసుకుంటాను సార్, నేను ఏదో మీకు నా నాలెడ్జ్ని మీకు బారో చేస్తాను సార్, ప్లీజ్ సార్ నాకు ఒక అవకాశం ఏంటి సార్ అని అడిగితే 5 సంవత్సరాలకైనా ఎమ్మెల్యే టికెట్ రావచ్చేమో. కానీ నా లక్ష్యం అది కాదు. నేను 5 సంవత్సరాలు ఫైట్ చేసింది ప్రజల కోసం, ఫైట్ చేసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాను, కానీ ప్రతిపక్షానికి అనుకూలంగా ఫైట్ చేయాలి. మీరు నా ఇంటర్వ్యూలో ఎన్ని వేల ఇంటర్వ్యూలు ఉన్నా చూడండి. జై చంద్రబాబు నాయుడు కానీ, జై లోకేష్ అని కానీ, చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రానికి ఇంకో ముఖ్యమంత్రి లేడని కానీ, చంద్రబాబు నాయుడు అద్భుతంగా పరిపాలన చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఏ ఒక్క ఇంటర్వ్యూలో అన్నాను అని చెబితే బహిరంగంగా క్షమాపణ చెప్తా ప్రజలకి. ఓకే, నేను ఏ సందర్భంలో ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ అ గవర్నమెంట్ పాలసీస్, దట్స్ ఆల్. బట్ చంద్రబాబు నాయుడు కంపేర్ టు జగన్, చంద్రబాబు నాయుడు ఫార్ బెటర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా, నో డౌట్. ఆయనకి అవినీతి చేసి ఉండొచ్చు, కొడుకు అవినీతి చేసి ఉండొచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్లో మాత్రం ప్రజల వద్దకి పరిపాలన తీసుకురావటంలో మాత్రం చంద్రబాబు నాయుడు నాకు రోల్ మోడల్. నో డౌట్. చంద్రబాబు నాయుడిని దట్ డస్ నాట్ మీన్ దట్ నేను ఆయన పూర్తిగా మంచివాడని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. బట్ అట్ ది సేమ్ టైం ఉన్న వాస్తవాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయాలి. ఒక అడ్మినిస్ట్రేషన్ని, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడంలో ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శపాయమైనటువంటి ముఖ్యమంత్రి, నో డౌట్ అబౌట్ ఇట్. చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి నాట్ ఈవెన్ 5% అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లేవు. 5% ఇంకా చంద్రబాబు నాయుడు దాంట్లో 1% క్వాలిటీస్ కూడా లేని వ్యక్తి నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్. ఓకే, వీళ్ళిద్దరూ ఆటలో అరటి పండుల టైపు. వీళ్ళిద్దరు నాశనం చేసేవాళ్లే కానీ బాగు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మనం రాజకీయ పార్టీలుగా గౌరవించాలి. అట్ ది సేమ్ టైం వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు నేను చేయను. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నా, నాకెందుకు 30 పెళ్లిళ్ళు చేసుకుంటే? నువ్వు కరెక్ట్గా పాలసీస్ కోసం నిలబడితే మంచోడు అంటాను. నువ్వు రోజుకో మాట, పూటకో మాట, గంటకో మాట మాట్లాడుతుంటే బీజేపీని 0.5% ఓట్లని బీజేపీని నా నెత్తి మీద కాళ్ళు పెట్టండి అని నువ్వు నెత్తి మీద పెట్టించుకుంటే తిడుతున్నాను. సిగ్గులేనోడు తిడుతున్నాను. ఇన్కన్సిస్టెన్సీ స్టేట్మెంట్స్ ఇచ్చేవాడని తిడుతున్నా. పొద్దున వాలంటీర్లు తిడతావు. వాలంటీర్లు అందరూ అమ్మాయిలను సప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు అంటావు. సాయంత్రానికి వచ్చేటప్పటికేమో వాలంటీర్లకి తక్కువ జీతం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను వస్తే 50,000 ఇస్తాను, 30,000 ఇస్తాను అంటావు. నువ్వేమో అసలు నాకు హోమ్ మినిస్టర్ చెప్పాడు మీ రాష్ట్రంలో వాలంటీర్లు 30,000 మంది అమ్మాయిలను మోసం అసలు నువ్వు ఎవడువే ఆ హోమ్ మినిస్టర్ నీకు చెప్పడానికి? నువ్వెవడివి ఆటలో అరటిపండు? మొన్నటిదాకేమో ముఖ్యమంత్రి పీఠన ఎవడరా మనల్ని ఆపేదన్ను, నిన్నేమో నన్ను ఎమ్మెల్యే చేయండి అయ్యా అని వర్మగారి చేతిలో ఉంది నా గెలుపు అన్నట్టే. నేను వ్యక్తిగతంగా ఆయన నాకు అనవసరం, కానీ రాష్ట్ర భవిష్యత్తు అనే నెపంతో భారతీయ జనతా పార్టీ క్లచెస్లోకి ఈ రాష్ట్రంలో ఉన్న 1,80,00,000 మంది బిడ్డల యొక్క జీవితాలను తాకట్టు పెడుతుంటే, చంద్రబాబు నాయుడు తాకట్టు పెడుతుంటే నాకు కోపం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఫైట్ చేసింది మేము శివ.
5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మా అరుపులు అరిచి 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 గొంతు ఎండిపోయింది. మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడినారు శివ. 2019 నుంచి ఈ రాష్ట్రంలో ఇదే గాంధీనగర్లో కోతవేటి జగన్మోహన్ రెడ్డికి కోతవేటి దూరంలో నేను మాట్లాడిన. మేము మాట్లాడినప్పుడు మా మీద జరిగిన దాడులు ఎదుర్కొంటూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎక్కడున్నారండి? మొన్నటిదాకా ఆయనేమో యోగా చేసుకుంటూ ఈయన సైక్లింగ్లు చేసుకుంటూ ఉన్నారు. 2022-23లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు అసలు పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల్లో 30 రోజులు లేడు ఆంధ్రాలో. 30 రోజులు ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటే 30 రోజులు కాల్ చీట్లు లేవు ఆంధ్రాలో. ఆయనట్ట నాయకుడు అండి, ఆయనట్ల నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి ఎట్ట అడుగుతాడు? ఆయన ఎమ్మెల్యే పదవి ఎట్ట అడుగుతాడు? ఆయన పిఠాపురం ప్రజలకు ఎందుకు అడుగుతున్నాడు? నా పార్టీ కుల పార్టీ కాదు అంటాడు. మరి కుల పార్టీ కాబట్టి ఎత్తికెత్తికి 90,000 మంది కాపులున్న పిఠాపురాన్ని ఎందుకు ఎన్నుకున్నావు? గాజువాకలో ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయావుగా, భీమవరంలో ఓడిపోయావుగా. ఆ 2 కాన్స్టిట్యున్సీలు ఎందుకు లేవు? ఆ 2 కాన్స్టిట్యున్సీలు కూడా కాపులు అధికంగా ఉన్నది. కాపులు అధికంగా 60,000 ఒక చోట, 40,000 ఒక చోట ఉన్నాయి. అవి రెండిట్లో ఓడిపోయినాడు అని. అంతకంటే ఎక్కువ ఉన్న పిఠాపురానికి వెళ్ళిపోయి నువ్వు మాట్లాడతావేంటి నాది కుల పార్టీ కాదు అని? నువ్వు కుల పార్టీ, నువ్వు కుల నాయకుడివి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి భారతీయ జనతా పార్టీకి అమ్మటానికి వచ్చిన మీ అన్నేమో కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడు 75 లక్షల మందిని. ఈ పవన్ తమ్ముడేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మటానికి వచ్చాడు. వీళ్ళందరి నుంచి రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే ఒక నిరంతరమైన పోరాటం కావాలి శివ. ఇది ఒక రోజుతో జరిగే పోరాటం కాదు. ఇప్పుడు పిఠాపురం మీద నేను చెప్తున్నాను కదా, నారా లోకేష్ని మంగళగిరిలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించి తీరుతాం. జడా శ్రావణ్ కుమార్ శపథం చేస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళని అసెంబ్లీ గేట్ అయితే తాకనివ్వను. నేను తాకుతానో లేదో నాకు తెలియదు, నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. నాకున్న ఫైనాన్షియల్ స్టేటస్కి మహా అయితే నాకు 5,000, 10,000, 15,000 ఓట్లు రావచ్చేమో. కానీ ప్రజాస్వామ్యంలో ఈ 5,000, 15,000 ఓటింగే రేపొద్దున ఒక అభ్యర్థి గెలుపుకి ఓటమికి పునాది కాబోతున్నాయి. 2024లో మేము ఫౌండేషన్ వేసుకుంటాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. మాకు 175 కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు వస్తే 12,50,000 ఓటింగ్. ఎంపీ కాన్స్టిట్యున్సీలో 10,000 ఓటింగు, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 5,000 ఓటింగు. 12,50,000 ఓటింగ్ మాకు రాగలిగితే ఈ బేస్ తోటి 2024లో పనిచేస్తాం. 2029 టార్గెట్గా వెళ్తాం, 2034కి టార్గెట్గా వెళ్తాం. మాకు పోయేదేమి లేదు, బోడుగుండు మాది. మేమేమో లక్షల కోట్లు ఖర్చు పెట్టలేదు, మా వెనకేం కేసులు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం ఫైట్ చేస్తాం. నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తాం. మోడీ లాంటి, భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీలని రాష్ట్రంలోకి రానియం. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి రాష్ట్రానికి నాశనం చేసే వ్యక్తుల్ని ముఖ్యమంత్రులు కానివ్వం. ఇవన్నీ కూడా ఒక థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్కి క్యాలిక్యులేషన్ ఏంది శ్రావణ్ గారు అంటే నా దగ్గర లేదు. నా దగ్గర లేదు. దేర్ ఇస్ నో స్ట్రైట్ ఆన్సర్. జస్ట్ నేను ఒక ఇమాజినేషన్లో ఉన్నా, ఇమాజినరీ థాట్ ప్రాసెస్లో వెళ్తున్నా. ఇది కరెక్ట్ అయిందనుకోండి వెరీ గుడ్, రాంగ్ అయిందనుకోండి కరెక్ట్ చేసుకుంటాను. సో ఇంతగానం ఆలోచించారు కదా మీ పార్టీ గురించి, నేను ఒక లాజిక్ అడుగుదాం అనుకుంటున్నా. సో ఏంటంటే ఇప్పుడు మనం కూటమి గురించి మీరు మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఏమని అంటే, ఈ కూటమిని నేను అంటే ఒక దగ్గరికి తీయడానికి చాలా కష్టపడ్డా అని చెప్పడం జరిగింది. అసలు ఆ కూటమి వల్ల ఏం యూజ్? నాకు తెలిసి దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. చంద్రబాబు నాయుడు రేపు ఓడిపోవటానికి కారణం కూటమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు అతనికి ఉన్నటువంటి సింపతి అన్ని కాన్స్టిట్యున్సీలో ఇండివిజువల్గా పోటీ చేస్తే 140 కాన్స్టిట్యున్సీల్లో ఏకగ్రీవంగా గెలవగలిగినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పిచ్చోడిని కలుపుకొని ఈ పిచ్చోళ్ళు సగం పిచ్చోడు అయిపోయినాడు చంద్రబాబు నాయుడు. సో పవన్ కళ్యాణ్ పూర్తి పిచ్చోడు, సగం పిచ్చోడు చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళకంటే డబుల్ పిచ్చోడు అయినటువంటి మోడీని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పాపం పిచ్చోళ్ళు చేయాలనుకున్నారు. తెలియంది ఏంటి అంటే ఈ కూటమిని రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓడించబోతున్నారు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ అంటే శివ చాలా స్పష్టంగా ఉన్నారు ప్రజలు. ఇక్కడ క్రిస్టియన్లు, ముస్లిమ్స్, క్రిస్టియన్లు, ఎస్సీ ఎస్టీలు చాలా స్పష్టంగా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎవరి సీట్లు ఏంటి అని చెప్పలేని పరిస్థితుల్లో కింద స్థాయి క్యాడర్లో ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగల. భారతీయ జనతా పార్టీ నుంచున్న చోట తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా లేదా ఐ డోంట్ నో. కానీ ఓటు ట్రాన్స్ఫర్ అయితే మాత్రం చాలా సీరియస్గా జరగాల్సిన పరిస్థితుల్లో జరగల. ఎందుకంటే కూటమి కలయిక ఒక గజిబిజి గందరగోళంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 2 నెలల వరకు చాలా డౌన్లో ఉన్నాడు.
ఆటోమేటిక్గా ఈ కూటమి వల్ల ఆయన ఒక్కసారిగా ఉవ్వెత్తిన ఎగిసిపడినాడు, సిద్ధం సభలతో ఎగిసిపడినాడు. నిజంగా నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడిని అంటే మనం వాళ్ళ పార్టీ వ్యక్తిగతమైన విషయం శివ, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎవరితో పెట్టుకోకూడదు. కానీ ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయిని మీరు దత్తత తీసుకున్నారు, ఆ పాపని దత్తత తీసుకొని పెంచారు, పెంచిన తర్వాత కొన్ని రోజులు బాగా పెంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మా పిల్లని మాకు ఏం తీసుకుని వెళ్ళిపోయినారు. తీసుకుని వెళ్ళిపోయి ఆ పిల్లని చెడగొట్టడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి అబ్బాయిలతో తిరుగుతోంది, ఇష్టం వచ్చినట్టు చెడిపోయింది. మీకు పెంచిన ప్రేమ ఉంటుంది కదా, బాధ అనిపిస్తుంది. నేను పెంచాను ఈ పాపని, ఈ పాప ఈరోజు మీకు లీగల్గా రైట్ లేదు, బట్ మోరల్గా మీరు సఫర్ అవుతూ ఉంటారు, అయ్యో పాపమని. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఫైట్ చేయని రోజున జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని వందల కేసులు వేసి పాలసీ డెసిషన్స్ మార్పించారు. అవును, కొన్ని వేల డిబేట్లలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలకి చర్చ జరిగిపోయే విధంగా నేను వాళ్ళని ఎన్లైటన్ చేశాను. కొన్ని వందల బ్రెయిన్ స్టోమింగ్ సెషన్స్, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాలని ప్రజల్లో చర్చకు పెట్టాం. కొన్ని వందల సమస్యల్ని దగ్గరికి వెళ్ళి పరిష్కరించి పోరాటం చేసి ప్రభుత్వ వ్యతిరేకతను కన్సాలిడేషన్ చేసి బంగారు పనుల్లో పెట్టి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి అప్పచెప్పాం. ఈ తెలుగుదేశం పార్టీకి అప్పచెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అవుతే మేము 5 సంవత్సరాలు మాట్లాడిన దానికి విలువ ఏంటుంది శివ? మేము చేసిన దానికి విలువ ఏంటుంది? రేపొద్దు ప్రజలు మమ్మల్ని ఏమైనా విశ్వసిస్తారా? చెప్పు తీసుకొని కొడతారు ఇంకోసారి మాట్లాడితే. 5 సంవత్సరాలు ఎదవా నువ్వు రోజు టీవీలో కూర్చొని మాట్లాడినావు, ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, మీరు మాట్లాడింది అసలు విలువ లేనిది, మీరు కంఠశోస్తోటి మాట్లాడారని చెప్పి మమ్మల్ని ముఖం మీద ఉమ్మేస్తారు. ఉమ్మేయడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో చంద్రబాబు నాయుడు. నీకు మాకు బలం లేదు శివ, మేము గెలవలేము, మాకు బలం లేదు, మా దగ్గర వేల కోట్ల రూపాయలు లేవు, మా దగ్గర ఇన్స్టిట్యూషన్ లేదు, మెకానిజం లేదు. మేము అప్పుడే ఎమర్జ్ అవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక చిన్న పువ్వులు. మాలాంటి వాళ్ళు ఫిట్ కారు, మాలాంటి వాళ్ళం జగన్ ఎదుర్కొనే స్థాయి లేదు, మాలాంటి వాళ్ళం చంద్రబాబు నాయుడిని ఎదుర్కొనే స్థాయి లేదు. మేము మాట్లాడగలం, 4 మాటలు మాట్లాడగలం, 4 నేసుకొని పోరాటం చేయగలం. అంతేగాను ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలవగలనా? ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీగా గెలవగలనా? దీనికి కొంచెం టైం పడుతుంది. 10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు. కానీ ప్రభుత్వ వ్యతిరేకతని 7%, 10% మా కులాల్లో ప్రభుత్వం చేసే దుర్మార్గాల్ని ప్రజలకు చైతన్యపరచడంలో మాకు దేవుడిచ్చిన జ్ఞానం ఉంది కాబట్టి మేము చేయగలిగాం. కానీ నిజం ఈ జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ నాశనం చేసి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేయాలి. అవును, జగన్కి నిజం చెప్పాలంటే 50-50 ఉండే ఒక 3 నెలల కింద కూడా. ఎస్, అసలు గెలిచే ఛాన్స్ లేకుండే జగన్. సో ఇప్పుడు రీసెంట్గా రాయితో కొట్టడం కూడా అదొకటి జరిగింది. సో నిజంగా అది వీళ్ళు కొట్టొచ్చా లేకుంటే ఏం జరగచ్చు అసలు? నాకు తెలిసి అది ఇట్ ఇస్ జస్ట్ అన్ డ్రామా అయి ఉంటుందా లేకుంటే? నేనైతే బిలీవ్ చేయను. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్సిడెంట్. అది దాన్ని చాలా చిన్న ఇన్సిడెంట్గా చూడాలి. ఓకే, మే హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేసేటప్పుడు చెప్పులతో కొట్టారు, ఇంకు పోసారు, ఇవన్నీ కూడా క్వైట్ కామన్ థింగ్స్. ఎమోషన్స్ ఉంటాయి కదా ప్రజల్లో, అవి ఎక్కడో చోట బర్స్ట్ అవుతూ ఉంటాయి. నేను దీనికి జగన్ చేపించుకున్నాడని చెప్పడానికి సిద్ధంగా లేను, అది చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పడానికి సిద్ధంగా లేను. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్సిడెంట్. దాన్ని ఇన్సిడెంట్ పరంగానే చూడండి తప్ప దానికి కలరింగ్ చేసి దాన్ని మరలా పెంచుకోలే ప్రయత్నం చేస్తే ప్రజల్ని పిచ్చోళ్ళం చేయటం. ఓకే, అయితే జగన్ పాలన ఇలా ఉంది ఆంధ్రాలో? వర్స్ట్గా ఉంది. ఓకే, ది వర్స్ట్గా ఉంది. చరిత్ర చూడని వర్స్ట్ పరిపాలన చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నేను మంగళగిరిలో పబ్లిక్ టాక్ చేసినప్పుడు ప్రతి ఒక్క అంటే ఒక 10 మందిలో ఒక 9 మంది జగన్ పాలన బాగుంది, మా ఇంటికే వస్తుంది ఏది జరిగినా. సో రీసెంట్గా మా ఇంట్లో ఒక ముసలావిడకి హెల్త్ బాగాలేకుంటే వాళ్ళ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరిగింది. సో సంక్షేమం అనేది మా ఇంటి వరకు వస్తుందని చెప్పడం జరిగింది. దీనికి మీరు ఏం సమాధానం ఇస్తారు? మీకు పెళ్ళయిందా? లేదు. సో నాకు పెళ్ళయింది. ఓకే, 2 పిల్లలు ఉన్నారు. మా బాబు ఎక్కువ క్రికెట్ ఆడతాడు. ఓకే, వాడు పొద్దున్న 4 గంటలు వేసి క్రికెట్కి వెళ్ళిపోతాడు. వాడు చదువు అంత లేదు కానీ క్రికెట్ మీద బాగా పిచ్చి. క్రికెట్కి వెళ్ళడు. ఒక రోజు ఏం చేస్తాడంటే ఒళ్ళు నొప్పులని క్రికెట్కి వెళ్ళడు. మా అత్తగారు ఉంది, అంటే వాళ్ళ అమ్మమ్మ వాడు ఏ రోజైతే క్రికెట్కి వెళ్ళడో అలాగే వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పి వాడిని పడుకోబెడుతుంది. ఓకే,
వాడు ఎన్ని రోజులు క్రికెట్కి వెళ్ళకపోయినా ఎందుకు వెళ్ళదు అని మాట్లాడదు. ఎందుకంటే గారాబం. నాకు తెలిసిన రోజు మాత్రం ఖచ్చితంగా నేను గొడవ పడతాను, వాడిని తిడతాను, అవసరమైతే దెబ్బ కొట్టి క్రికెట్కి వెళ్ళమంటా. ఎందుకు నేను వెళ్ళమంటాను అంటే వాడు ఈరోజు క్రికెట్కి వెళ్తే రేపొద్దున వాడి భవిష్యత్తు బాగుంటుంది అనేది నా ఆశ. వాళ్ళ అమ్మమ్మ ఆశ ఏంటి అంటే వీడు నిద్రపోవాలి, మనవాడు నిద్రపోవాలి అని. ఒక 10 రోజులు 20 రోజులు ఒక సంవత్సరం పోయిన తర్వాత అదే విధంగా వాళ్ళ అమ్మమ్మ అతన్ని ప్యాంపరింగ్ చేసి పడుకోబెట్టడం వల్ల నష్టపోయేది ఎవరు? నేనా, నా కొడుక? ఓకే, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నా కొడుక్కి నువ్వు ఇంపార్టెంటా, మీ నాన్న ఇంపార్టెంటా, లేకపోతే మీ నాన్న అంటే ప్రేమ, మీ అమ్మమ్మ అంటే ప్రేమ అంటే మా అమ్మమ్మ దేవత, మా అమ్మమ్మ కంటే మించిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్తారు. నన్ను కనీసం 1% కూడా పోగొట్టు. ఎందుకో చెప్పనా? వాడు ఎవరికైనా ఇష్టమే, కానీ పెట్టడం కాదు ఇంపార్టెంట్. ఆ వ్యక్తి సంపాదించుకునే కెపాసిటీ ఇచ్చినోడు నిజమైనటువంటి హెల్ప్ చేసినట్టు వాళ్ళు. సరే, మీరు బహుజనుల కోసం పోరాడుతున్నారు కదా, సో నా ఆన్సర్ కంప్లీట్ కావాలి. ఓకే. జగన్మోహన్ రెడ్డి పనులు చేయకుండా, పనులు చూపించకుండా, ఫిషింగ్ నేర్పించకుండా వాళ్ళకి ఫిష్ ఇస్తున్నాడు. ఓకే, ఇంటికి సంక్షేమం పంపిస్తున్నాడు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నాకు తెలిసి 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి టైంలోనే వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయల షార్ట్ టర్మ్ బడ్జెట్ లోన్స్ తీసుకొని వడ్డీలు కట్టే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇది లాంగ్ రన్లో మీకు అర్థమవుతుంది. షార్ట్ టర్మ్లో మా ఇంటికి పెన్షన్ వస్తుంది కాబట్టి యు ఆర్ గ్రేట్, యు ఆర్ ది గ్రేట్. అంత మాత్రం చేత జగన్మోహన్ రెడ్డి, నేను చెప్పనండి, 2019 నుంచి ఈ రాష్ట్రానికి వచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పండి శివ, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా. కంపెనీ అయితే లేవు, కంపెనీలు రాకుండా ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాను. నన్ను ఇంకోటి ఆన్సర్ ఇస్తాను నేను, మళ్ళీ మీకు ఆన్సర్ ఇస్తాను. మీ వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? నేను ఏం ఫామ్ 10th క్లాస్ పాస్ అయ్యారు కదా. అవును. ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాస్? సెకండ్ క్లాస్. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి 10th లో? 6 ఉంటాయి. 6 మార్క్ 6 ఉంటాయి. 6 600 మార్క్. ఓకే. సో 60 మార్క్స్ వస్తే ఫస్ట్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిట్లో మీకు 90 మార్క్స్ వచ్చినాయి, తెలుగులో 30 మార్క్సే వచ్చినాయి. ఫెయిలా, పాసా? సంక్షేమం ఒక్కటే ఎప్పుడు పరిపాలనకి కొలబద్ధం కాదు. ఓకే, దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్. అర్థమైందా? పారామీటర్స్. ఒక ప్రభుత్వానికి ఫస్ట్ మార్క్ మీరు ఇవ్వాలి అంటే అన్ని పారామీటర్స్ చూసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, కంపెనీలు తీసుకురావాలి, ఇన్కమ్ సోర్స్ పెంచాలి, డౌన్ ట్రాడెన్ పీపుల్ని చూసుకోవాలి, ఎంప్లాయీస్ని చూసుకోవాలి. అంతేగాని నాకు ఒక ఇంగ్లీష్లోనేమో 95 మార్కులు వస్తే మిగతా సబ్జెక్టులు అన్నింటిలో 0 వస్తాయి కాబట్టి ఇంగ్లీష్లో గొప్ప, నాకు సంక్షేమం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటే అది ముఖ్యమంత్రి అంటామా? సరే, మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి మీరు ఇది మాట్లాడుతున్నారు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎవరు తెలియజేయాలి అనేది నా క్వశ్చన్. ఎవరు తెలియజేయాలి అంటే బుద్ధి జ్ఞానం కడుపుకు అన్నం తినే ముఖ్యమంత్రి తెలియజేయాలి. ఓకే, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను, మంచిగా పరిపాలించి ప్రజల బాగోగులను చూస్తాను అని ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కులం ప్రకారం మతం ప్రకారం ఓట్లు అడిగి వాళ్ళకి ఓటుకి 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక వర్గాన్ని కేవలం అప్పులు చేసి సంక్షేమానికి పప్పుకూడు పెట్టినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఈ రాష్ట్రానికి కనీసం ఒక యువతకు ఉపాధి కల్పించాలి, యువతను బాగు చేయాలి. రాష్ట్రం ఇంకొక రాష్ట్రం ఏమండి, తెలంగాణ రాష్ట్రం, మీరు తెలంగాణ, హైదరాబాద్ 2014లో తెలంగాణ ఆంధ్ర ఎందుకు విడిపోయింది శివ? రీజన్ ఏంటి? ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారనే కదా. జాగో బాగో సిగ్నల్ మీరే కదా ఇచ్చింది. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అవహేళన చేస్తూ, రోడ్లు బాగున్నాయి అంటే తెలంగాణ, రోడ్లు చచ్చుపడిపోయినాయి అంటే ఆంధ్ర, 1 ఎకరం తెలంగాణలో అమ్మండి, 100 ఎకరాలు ఆంధ్రాలో కొనండి అనే స్లోగన్ ఇచ్చినటువంటి తెలంగాణ దేనికి ఇచ్చింది తెలుసా? ఇట్లాంటి దుర్మార్గుడు వల్ల. ఎందుకు మా రాష్ట్రం తలదించుకోవాలి మీ ముందు? నిన్న మొన్నటి వరకు మీరు డెవలప్మెంట్కు లేదు, మాకు డెవలప్ అయ్యాము, జాగో అని చెప్పేసి బాగో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బయటకు తనివేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చులకనగా చూడడానికి కారణం ఎవరు? ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారవడానికి కారణం ఎవరు? ఇక్కడ 10 ఎకరాలు అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొంటామని సిద్ధాంతం ఇచ్చింది ఎవరు? ఇలాంటి సిస్టమ్కి కారణం ఎవరు? పాలకులు కదా, జగన్మోహన్ రెడ్డి కదా, చంద్రబాబు నాయుడు కదా. తెలంగాణ 10 సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయింది, ఆంధ్ర 10 సంవత్సరాలు ఎంత కూరుకుపోయింది అంటే 5.5 కోట్ల మంది ప్రజలకు బాధ ఉండదా శివ? బాధపడాల్సిన పని లేదా? దేనికోసం? 973 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
గుజరాత్ తర్వాత అత్యంత ఎక్కువ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు పట్టుమని 100 మందికి ఉపాధించేటువంటి ఒక కంపెనీ లేకుండా పోతే దానికి కారణం ఎవరు? కరెక్ట్ అయిన లీడర్లు లేరు. దేర్ ఇస్ ద పాయింట్. కరెక్ట్ అయిన లీడర్లు లేక కాదు, కరెక్ట్ అయినటువంటి లీడర్లు ప్రజలు ఎన్నుకోక. ఓకే, కరెక్ట్ అయిన లీడర్స్ని ప్రజలు ఎన్నుకోక. కరెక్ట్ అయిన లీడర్లు ఎవరు? ఎవరు ఎవరు? ది బెస్ట్ హ్యాస్ టు బి చూజెన్. ఎవరున్నారు ఇప్పుడు ప్రెసెంట్? దట్ ఈస్ వై నేను అంటున్నాను శ్రవణ్ కుమార్ ఉన్నాడు అంటున్నా. ఓకే, శ్రవణ్ కుమార్ ఉన్నాడు అంటున్నా. శ్రవణ్ కుమార్ రేపొద్దున ఏ వ్యవస్థనైనా ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా నడపగలిగినటువంటి శ్రవణ్ కుమార్ ఉన్నాడు అంటున్నా. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎంతో గొప్ప సేవ చేసి ప్రతి అంశం మీద క్షుణ్ణంగా అవగాహన తెచ్చుకున్న శ్రవణ్ కుమార్ ఉన్నాడు అంటున్నా. ఈ రాష్ట్రానికి 1 లీడర్ ఈజ్ రిక్వైర్డ్. ఒక హానెస్ట్ లీడర్ ఈజ్ రిక్వైర్డ్. కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఉన్న ఒక్క లీడర్ కావాలి శివ. కానీ ప్రజలు నమ్మరు. దురదృష్టం ఏంటి అంటే ప్రజలు నమ్మరు. ప్రజలకి 1,00,000 మంది ఉన్నవాడు ఒక ధర్నా ఒక ర్యాలీ చేస్తే వాడు లీడర్. వాడి మీద ఎన్ని అక్రమ కేసులుంటే వాడు ఒక లీడర్. పాప జగన్మోహన్ రెడ్డిని గులకరాయితో కొట్టారంట. సో అమ్మ జగన్ అన్న ఓట్లేసాయి. జగన్మోహన్ రెడ్డి 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ వాకింగ్ చేశాడంట. హీజ్ ఎ లీడర్. నారా లోకేష్ పాపం బాడీ తగ్గించుకోవడానికి యువగళం అనే పాదయాత్ర చేశాడంట. హీజ్ ఎ లీడర్. చంద్రబాబు నాయుడిని 53 రోజులు లోపల పెట్టారు. అయ్యో పాపం చీఫ్ మినిస్టర్. ప్రజల క్యాలిక్యులేషను ఎమోషనల్ కనెక్టివిటీతో తిరుగుతుంది. అవును, ఎమోషనల్ కనెక్టివిటీతో తిరుగుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అయ్యో పాపం బాబాయిని చంపేశారు జగన్మోహన్ రెడ్డి సీఎం. బాబాయిని జగన్మోహన్ రెడ్డే చంపేశాడు. సో చంద్రబాబు నాయుడు సీఎం. ప్రభుత్వాలకి, అడ్మినిస్ట్రేషన్కి, క్యాలిబర్కి, ప్రజాస్వామ్య విలువలకి ఎక్కడైనా కంపారిజన్ ఉందా? అదే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి చేసిన డిస్ట్రక్షన్, చంద్రబాబు నాయుడు చేసిన డిస్ట్రక్షన్, చంద్రబాబు నాయుడు చేసిన స్కాములు. అసలు నారాయణ ఎవడండి? ఎప్పుడన్నా ఉన్నాడా రాష్ట్రంలో? గంటా శ్రీనివాసరావు ఏ రోజున ఉన్నాడా? పత్తిపాటి పుల్లారావు ఎవడన్నా వచ్చాడా? నిన్నటిదాకా మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండి తెలుగుదేశం నాయకులందరూ లోపల పెట్టిన ప్రతి లఫుట్టు గాడికి టికెట్ ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈ రాష్ట్రంలో చాలామంది నిరుపేదలుగా నిరుపేదల కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసి 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని పార్టీకి టికెట్లు ఇచ్చిన మీకు మొరాలిటీ ఎక్కడుంది? మీరు మంచి లీడర్లు ఎట్ అవుతారు? కానీ ప్రజలకు కావాల్సింది వాళ్ళే. నేను అందుకని అంటున్నా 3% 6% ఉన్న ప్రజలు మీరు ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. కానీ మేము 80% ఉన్నాం. బడుగు బలహీన వర్గాలు 80% ఉన్నాం. ఒక రోజుకి బద్దలు కొడతాం మీ యొక్క కోట. కానీ బడుగు బలహీన వర్గాలే పెత్తందారులకు కాలు పట్టుకుంటున్నారు కదా. ఎందుకు పట్టుకుంటారు? ఆల్టర్నేటివ్ లేక పట్టుకుంటారు శివ. ఓకే, ఎందుకు పట్టుకుంటారు? హైదరాబాద్ నుంచి వచ్చి జడా శ్రావణ్ కుమార్ ఎందుకు ఇంటర్వ్యూ చేశావు నువ్వు? ఈ రాష్ట్రంలో ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు వెళ్ళి? బికాస్ సమ్వన్ హ్యాస్ టు ఫీల్ దట్ హీజ్ అ లీడర్. నేను అందుకే ఈరోజు మా ప్రజలు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉండొచ్చు. మధ్యాహ్నం నేను నామినేషన్ వేయడానికి వెళ్ళాను. నేను కూర్చొని ఉన్నా. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం సార్ అన్న. కూర్చున్నా. సార్ నేను తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన పదవిలో ఉన్నాను. పదవి ఎందుకు చెప్పను, పర్సన్ పేరు చెప్పను. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని సార్. నా బిడ్డల మీద సాక్షి చేసి 2 బిడ్డల సాక్షిగా నేను ఒక మాట చెప్తాను సార్ మీకు అన్నాడు. చెప్పండి సార్ అన్న. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మీలాంటి వాళ్ళు మా కులాల్లో పుడతారు సార్. 62 సంవత్సరాలు వండి మీ కాళ్ళు పట్టుకోకూడదు, కానీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పోరాటం చేస్తున్న మీకు మీ కాళ్ళకి పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. మిమ్మల్ని కలవాలని ఎన్నో రోజులు అనుకుంటున్నాం, బట్ ఈరోజు దొరికింది. చాలా సంతోషం. నా పేరు అడగొద్దు, నేనెవరో చెప్పను, బట్ తెలుగుదేశంలో చాలా కీలకమైన లీడర్ని. ఆల్ ది బెస్ట్ సార్. మేము ఒక పార్టీలో ఉండిపోయినాం, అక్కడే ఉండిపోతాం, ఇంక బయటకు రాలేమని చెప్పి వెళ్ళిపోయినాడు. నేను ఆ వ్యక్తిని ఏమనమంటారు చెప్పండి? ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఆల్టర్నేటివ్ లేక ఉంటున్నారు శివ. అక్కడ రేపొద్దున జడా శ్రావణ్ కుమార్ 50 మంది ఎమ్మెల్యేలు ఓడించాడని చెప్పండి, కొంచెం పెరుగుతాడు. 2029లో 50 మందిని అసెంబ్లీకి నడిపిస్తాడని చెప్పండి. ఈ సోకాల్డ్ సుచరితాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చివరి లాస్ట్ కాలం వరకు కూడా జడా శ్రావణ్ కుమార్ దగ్గర వచ్చి చేరుతారు. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ క్యాలిక్యులేషన్ చెప్తా. 2024లో జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే, ఓకే, మీరు రాసి పెట్టుకోండి, జూన్ 4వ తారీఖున కౌంటింగ్ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే జూన్ 6వ తారీఖుకి తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోద్ది. ఓకే, 48 అవర్స్లో.
48 అవర్స్లో తెలుగుదేశం పార్టీ క్లోజ్. పార్టీ ఆఫీసులు మొత్తం క్లోజ్ అయిపోతాయి. చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఉండేదంట అని చెప్పుకోవాలి. ఓకే. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే టాప్ 50, 500, 600 లీడర్లు మొత్తం బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఓకే. రిప్లేస్ జనసేన బీజేపీలో మెర్జ్ అయిపోతుంది. కింద స్థాయిలో 3rd గ్రేడ్ 4th గ్రేడ్ నాయకులు ఉంటారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసులకు తట్టుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డికి తట్టుకొని నిలబడాలి అంటే either they should join in YCP or they should join in a భారతీయ జనతా పార్టీ. సో దళిత నాయకత్వం, ముస్లిం నాయకత్వం వీళ్ళకి తెలుగుదేశం జనసేన లేనప్పుడు, భారతీయ జనతా పార్టీలో వైసీపీలో జాయిన్ అవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో పరిపాలనించే వాళ్ళని ఎదిరించగలిగిన శక్తి ఉన్న జడా శ్రావణ్ కుమార్ మాత్రమే ఆల్టర్నేటివ్. ఓకే. సో కాబట్టి 2024లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఎన్డీఏ ఓడిపోవాలి. ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సమాప్తం అయిపోతాయో, మాలాంటి ఉద్యమ పార్టీలకి చాలా విపరీతమైనటువంటి ఒక మంచి వాట్ యు కాల్ దాట్ మంచి ఒక పరిస్థితులు అనుకూలంగా మొదలవుతాయి. సో నేను ఐఎమ్ హోపింగ్ సర్టన్లీ 2029లో నేను చాలా సీరియస్గా ఎమర్జ్ అవుతాను. ప్రజల సమస్యలను తీర్చి, ప్రజలతో కనెక్టివిటీ పెంచుకొని, 175 నియోజకవర్గాల్లో ఒక లీడర్షిప్ని పెంచుకొని, ఒక రాజకీయంగా 50 మంది ఎమ్మెల్యేలని 2029లో అసెంబ్లీకి నడిపించాలనే లక్ష్యంతో పనిచేస్తాను శివ. సో అసలు మీ వెనక ఎవరున్నారు తెలుసుకోవచ్చు? వాస్తవం చెప్పాలి అంటే శివ, నా వెనుక ఉన్నది సంకల్పం. అది తప్ప నాకు ఎవ్వరు లేరు. నా బిడ్డలు సాక్షిగా చెప్తున్నాను. నా వెనుక ఉన్నది ఒక సంకల్పం మాత్రమే శివ. మీరు నమ్మరు, నేను 8,000 రూపాయలతోటి ఈ రాజకీయ పార్టీ స్థాపించాను. ఓకే. నమ్మమంటారా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే నేను 8,000 రూపాయలు నా ఏటీఎంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్కి కాల్ చేసి 70,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకొని ఈ రాజకీయ పార్టీ రిజిస్టర్ చేయించా. ఏ ఇయర్లో ఇది? 2022. 2022లో మీరు 2019లో పార్టీ స్థాపించాం. ఒక రాజకీయ పార్టీ, ముందడుగు ప్రజా పార్టీ. కరెక్ట్గా అప్పుడే రిజైన్ చేసి బయటకు వచ్చా. నేను సిపిఎస్లో ఉండటం వల్ల రూపాయి రాలా నేను రిజైన్ చేసినప్పుడు. ఓకే. సో జడ్జి పోస్ట్లో ఉన్నప్పుడు సహజంగా అదర్ ఇన్కమ్ ఉండదు కాబట్టి నాకు వచ్చేది నాకు సరిపోయేది. సో నేను 2019లో బయటకు వచ్చినప్పుడు నాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ తోటి నేను స్థాపించినటువంటి ఒక ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్కి 7,000 రూపీస్ నా దగ్గర ఉన్నాయి. ఒక 8,000 రూపీస్, ఒక 70,000 రూపీస్ బారో చేసుకుని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అలా వెళ్ళాం. 2019 ఎలక్షన్స్ అయిపోయినాయి. రూపాయి లేదు చేతిలో, ఏం చేయాలో అర్థం కావటంలా. దెన్ నాకు తెలిసినటువంటి విద్య ప్రాక్టీస్ మాత్రమే. దెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్. 2019 ఆగస్టు 23వ తారీఖున మొదటిసారిగా హైకోర్టులో అడుగుపెట్టిన. ఇప్పటికీ 5,000 కేసులు ఫైల్ చేశా. మీరు నమ్ముతారో లేదో, అరౌండ్ 20 crores నేను సంపాదించాను ప్రాక్టీస్లో. ప్రతి రూపాయి దీనికోసమే ఖర్చు పెట్టా, రాజకీయ పార్టీ కోసం ఖర్చు పెట్టా. ప్రతి రూపాయి ప్రజల దగ్గర నుంచి వచ్చింది, ప్రజలకే వెళ్ళిపోయింది. ఈరోజు నాకు సొంత ఇల్లు కూడా లేదు. నాకేమన్నా అయితే మా పిల్లలు కూడా రోడ్డు మీద ఉండాల్సిందే. ఎందుకంటే నేను రిస్క్ గేమ్ ఆడుతున్నా. వస్తే కొండ వస్తుంది, లేకపోతే లైఫ్ పోతుంది. మీకేమన్నా అవుతుంది అనుకుంటున్నారా? ఎవరని చెప్పగలం శివ, ఓకే, ఎవరని చెప్పగలం? ఎవరన్నా చేయకపోవచ్చు. లైఫ్ అది చాలా సర్టనిటీ లేనటువంటి లైఫ్లు ఇవన్నీ. ఒకలాంటి కరోనా లాంటిది ఒకటి వచ్చిందంటే పొద్దున్న కనపడినోడు సాయంత్రం కనపడ్డు, సాయంత్రం కనపడినోడు రేపు కనపడ్డు. నాకు మీరు అడిగిన ప్రశ్నకి స్పష్టంగా చెప్పాలి అంటే, ఒక లక్ష్యం కోసం ప్రయాణం చేస్తున్న శ్రావణ్ కుమార్కి నాకు అదృష్టం ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ అనే చెప్పాలి. బికాస్ గాడ్ ఈజ్ ఓన్లీ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ. చాలా సందర్భాల్లో గాడ్ పడిపోతున్నామా అనుకున్న పరిస్థితిలో పట్టుకుంటాడు. సో కొంత నాకు సంకల్ప బలం, ప్రజాబలం, చేస్తున్న దాంట్లో నిజాయితీ, మాట్లాడే దాంట్లో నిజాయితీ, ధైర్యంగా స్పష్టంగా సూటిగా ఏ రాజకీయ పార్టీని కూడా నేను మామ అనకుండా, లేకపోతే ఇట్లా మాట్లాడకుండా, గోడ మీద పిల్లిలా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్లో మాట్లాడతాను. సో స్ట్రైట్ ఫార్వర్డ్లో మాట్లాడటం మీకు నచ్చకపోవచ్చు. ఇదేంది బీజేపీని విమర్శిస్తాడు, జనసేనను విమర్శిస్తాడు, తెలుగుదేశాన్ని విమర్శిస్తాడు, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాడు, వైసీపీని విమర్శిస్తాడు, ఈయనేంటి ఏదో రాజకీయ పార్టీలో కలకను విమర్శిస్తాడు, పిచ్చోడా మంచోడా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే వాళ్ళందరికీ ఒకటే సమాధానం. నేను ఒక రాజకీయ పార్టీని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు
అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇష్టం అని చెప్పాను నేను మీకు. ఎందుకు చెప్పాను నేను? వాస్తవం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్షన్ చేస్తున్నాడు అని చెప్పాను. ఎందుకు చెప్పాను? వాస్తవం కాబట్టి. రేపు జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అని చెప్పా. ఎందుకు చెప్పాను? అది నా మనసుకు అనిపించింది కాబట్టి. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను నమ్మటానికి బీజేపీ దగ్గరికి వెళ్ళారని చెప్పాను. ఎందుకు చెప్పాను? అది వాస్తవం కాబట్టి. సో వాస్తవాలు మాట్లాడే రాజకీయ నాయకుడు దూరమైన ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. సో 2024లో ఓట్లు చీల్చడానికి పోటీ చేస్తున్న జడా శ్రావణ్ కుమార్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఏ పార్టీకి లాభం చేకూరుస్తున్నారు మీరు? ఎంత తీసుకున్నారు? ఎన్డీఏకి నష్టం అనుకుంటున్నాను నేను. ఓకే. వైసీపీకే లాభం నా వల్ల. ఓకే. ఎందుకంటే నేను ఓటు చీల్చేది యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగే శివ. ఓకే. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటింగ్ మాత్రమే నాకు వస్తుంది. జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగు నారా లోకేష్కి, ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమికి ఫ్లో అవుతుంది. సో నేను కానీ నా అభ్యర్థులు కానీ ఉన్న చోట వైసీపీకి ఓటు వేయకూడదు అనుకొని వెనక్కి తిరిగి నుంచొని జంక్షన్లో నుంచున్నవాడు ఎవరికి వేద్దాము? శ్రావణ్ కుమార్కి వేద్దామా? 5 ఏళ్ళ నుంచి ఫైట్ చేశాడు బాగానే, వేద్దామా ఒక ఓటు? లేకపోతే తెలుగుదేశానికి వేద్దామా? లేకపోతే బీజేపీకి వేద్దాం? బీజేపీకి వేద్దామా? తెలుగుదేశంకి వేద్దామా? జనసేనకి వేద్దామా? వీళ్ళకి వేస్తే వీళ్ళు గెలుస్తారేమో. జడా శ్రావణ్ కుమార్ పాపం ఫైట్ చేశాడు, ఒక ఓటు వేద్దామా? సో ఒక 1000లో ఒక ఓటు అయినా పడే అవకాశం జడా శ్రావణ్ కుమార్ కూడా ప్రభుత్వం పైన డిస్ట్రాక్షన్ చేస్తుందని మాట్లాడి ఆ ప్రభుత్వమే విన్ అవ్వాలని ఓట్లు చీలుస్తుంది కదా. రాజకీయంలో నేను సర్వే అవ్వాలని చూస్తాను కానీ ఎవడు ఓడిపోతున్నాడు, ఎవడు గెలుస్తున్నాడో నాకెందుకు? నీ ఎగ్జిస్టెన్స్ నీకు కావాలి కానీ. ఓకే. రన్నింగ్ రేస్లో 10 మంది ఉన్నారు. రాజకీయాలలో ఉన్నది జనాలకు సేవ చేయాలని మీరే అన్నారు. దట్స్ ఆల్. అవునా? అవును. సో జనాలకు అన్యాయం జరుగుతుంది కదా. మరి ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు 2024లో జగన్ విన్ అవుతే మీరే అన్నారు కదా డిస్ట్రక్షన్ అవుతుంది. అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రధాన రాజకీయ మన ఎవరికైతే ఎఫెక్ట్ జరుగుతుందో ఆ పార్టీలో వచ్చి అడగాలి నన్ను. ఓకే. సార్ శ్రావణ్ కుమార్ గారు మీరు పోటీ చేయటం వల్ల నాకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిచారు? ఓకే. ఎందుకు గెలిచారు శివ? 21 సీట్లు ఎందుకు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్? రీజన్ ఏంటి చెప్పండి? పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నాడు? ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ చేయలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ చేయలనివ్వను అని మీ ఇద్దరు మిలాఖత్ అయ్యారు. మేము చేల్చగలము అని మీకు నమ్మకం లేదు కాబట్టి నా రాజకీయ భవిష్యత్తు, రాజకీయ ఎగ్జిస్టెన్స్లో 10 మంది రన్నింగ్ రేస్లో పాల్గొన్నప్పుడు నేను గెలవాలనే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ఇంటర్వ్యూ తర్వాత ములాఖాత్ అవుదాం రండి అని అంటే వెళ్తారా మీరు? ఆ స్టేజ్ దాటిపోయింది శివ. ఓకే. అంటే సీట్ల సర్దుబాటు అయిపోయింది. మా ఒక అమ్మాయిని ప్రేమించారు మీరు. ఓకే. ఆ అమ్మాయి మీ ప్రేమను యాక్సెప్ట్ చేసిందో లేదో మీకు పెళ్ళి అవ్వకముందే చెప్పాలి. ఓకే. పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చి ఐ లవ్ యూకి రిప్లై ఐ లవ్ యూ చెప్పింది అనుకోండి, ఉపయోగం లేదు. సో శ్రవణ్ కుమార్ గారు మనసులోని మాట చెప్పేసారు. అబ్సల్యూట్లీ. ఓకే. సో రేపు ఉదయం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని నేను అనుకోను. వాళ్ళు గొప్పగా చూసుకునేంత గొప్పవాడిని కాదు, అలాగని వాళ్ళు చులకనగా చూసేంత చిన్నవాడిని కాదు. నాకు ఉండాల్సిన ఎగ్జిస్టెన్స్ నాకుంది, నాకు ఉండాల్సినటువంటి న్యూట్రల్ ఓటర్లు నాకున్నారు. రేపొద్దున శివ నేను చాలా సీరియస్గా చెప్తున్నా, మీకు కొన్ని క్యాలిక్యులేషన్ చెప్తా. 2024లో 2022-23లో కర్ణాటకలో జరిగిన ఎలక్షన్లో గాలి జనార్దన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవటం వల్ల ఆయన కొత్త పార్టీ పెడితే 58 స్థానాల్లో 1000 లోపు ఓట్లతో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్లో 182 సీట్లతో 1000 లోపు భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే మీకు గెలుపుకి ఓటమికి మీరు ఏ సర్వే అయినా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి, తెలుగు ఎన్డీఏ కూటమికి 48.3%, 4% ఎన్డీఏ కూటమి అయితే 50.2% జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డికి అండ్ వైఎస్ఆర్ ఎన్డీఏ కూటమికి ఇద్దరికి కూడా 1.2%, 2% ఓటింగ్ తేడాతో ఇద్దరు కూడా కొట్టుకులాడుతున్నారు. సో 2%, 1.5% ఓటింగ్ శాతం తగ్గుతున్న ఇలాంటి పరిస్థితుల్లో రేపు జడా శ్రావణ్ కుమార్ లాంటి వ్యక్తి వచ్చి ఎన్డీఏ కూటమిలో నుంచి రేపొద్దున 1.5%, 2%, 3% ఓటింగ్ తీసుకొచ్చుకోగలిగితే ఖచ్చితంగా దీని ఇంపాక్టు తెలుగుదేశం పార్టీ మీదే పడుతుంది. ఓకే. సో అంటే మీరు అనుకున్నది నెరవేరుతుంది. అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి విన్ అవుతారు, దాని తర్వాత టీడీపీ పార్టీ కొలాప్స్ అవుతుంది, దాని తర్వాత మీరు సెకండ్ ప్లేస్లకు వస్తారు అని చెప్పి మీరు ఊహించుకున్నారు, అది జరగబోతుంది అంటారు. అవునా? పొలిటికల్గా నా హోప్ అది. ఓకే. జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఓకే. పొలిటికల్గా నేను ఏమి జరగాలి, నేను ఎలా గెలవాలి అని ఆలోచిస్తాను కానీ ఇంకో పార్టీ ఓడిపోద్దా చచ్చిపోద్దా నాకు ఆలోచన లేదు. బట్ ఐ కెన్ ప్రిడిక్ట్ సంథింగ్. ఓకే. దట్ ఎన్డీఏ కూటమి ఇలా జరుగుతుంది, ఇలా చేస్తుంది, ఇలా చేస్తుందని నేను ప్రిడిక్షన్ చేయగలను. ఆ ప్రిడిక్షన్ చేసే అంశాలలోనే
నేను గెలవాలనుకుంటున్నాను. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పటికిప్పుడు మీ దగ్గర ఎంత ఆస్తుందంటే మీరు ఎంత చెప్తారు? 0. నిజం చెప్పండి. అబ్సల్యూట్లీ. మీరు నా ఎలక్షన్ అఫిడవిట్ చూసుకోండి సార్. ఓకే. నా పేరు మీద ₹1 ఏ నాయకుడు కూడా ఎంత పైస ఉందో ఎవరు పెట్టరు, నిజాలు పెట్టరు అందులో. శివ, ఎలక్షన్ కోసం నేను ఈ ఎలక్షన్ ప్రాసెస్లో 5 సంవత్సరాల నుంచి నేను ప్రతి సంపాదించిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టేశాను. ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు ఎలక్షన్ టైంకి వచ్చేసరికి రూపాయి లేదు నా దగ్గర. ఏం చేయాలి? 5 సంవత్సరాలు కష్టపడిందంతా ప్రజలకు పెట్టి ఈరోజు ఖాళీగా కూర్చోవాలా? ఎందుకు అంటే ఈ రోజు కోసమే 5 సంవత్సరాలు ఫైట్ చేసింది ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలని. సో ఖచ్చితంగా ఈరోజు అప్పు తీసుకొచ్చి రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే నువ్వు 5 సంవత్సరాలు చేసిన ఫైటింగ్ ఉపయోగం లేదు. సో నేను ఈరోజు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నేను బారో చేసి అప్పు తీసుకొచ్చి చేస్తున్నటువంటి పోరాటం తప్ప ఏ రాజకీయ పార్టీ ₹1 ఇవ్వదు. సరే, ఎంత అప్పు తీసుకొచ్చారు? నేను ఇప్పటికిప్పుడైతే నాకు తెలిసి ఒక ₹15 లక్షల అప్పు తీసుకొచ్చాను. ఓకే. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, సో జడ శ్రావణ్ కుమార్ గారు 175 మందిని నిల్చోబెడుతున్నారు. సో వాళ్ళకి ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇస్తున్నారు. అడగండి ఎవరినైనా మీరు. నాకు ఇన్ఫర్మేషన్ కనీసం ₹50,000 కూడా ₹10,000 కూడా నన్ను హెల్ప్ అడిగితే చేయలేని పరిస్థితిలో ఉన్నానని నేను చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు 5 లక్షలు కాదు శివ, వాళ్ళకి లిజిటిమేట్ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేస్తుందో అంత అమౌంట్ నాకు ఇవ్వాలని ఉంది. రైట్ నౌ నాకు ఇవ్వాలని ఉంది వాళ్ళందరికీ. కానీ ఆర్థిక పరిస్థితి అంత సపోర్ట్ చేయనప్పుడు, నేనే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అయినప్పుడు వాళ్ళకి కూడా ఇచ్చే పరిస్థితి నాకు లేదు. ఏమో మీ దయ వల్ల, మీ నోటి చలవ వల్ల ₹5 లక్షల ఇచ్చే కెపాసిటీ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా 5,000 కాదు 10,000 ఓట్లు చీలుస్తాం. వచ్చిందంట. ఇండైరెక్ట్గా మీరు ఇంటి ఇస్తున్నారు వేరే వాళ్ళకి. అవన్నీ అబద్ధాలు. ఓకే. వాటి వల్ల ఇచ్చే పార్టీలు ఎవరు కూడా డబ్బులు ఇచ్చిన పార్టీని ఈ విధంగా తిడితే ఊరుకోరు. ఓకే. ఎగిరి తంతారు. నాటకాలు ఆడతారు కదా ఈ మధ్య. రాజకీయాలంటే నాటకాలు. నిజం చెప్పాలంటే జనాలకి, పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఎవరికి ఉపయోగం శివ అంటున్నా నేను. ఓకే. ఎవరికి ఉపయోగం? ఇప్పుడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి నష్టం చేస్తున్నా. ఎన్డీఏ కూటమికి నష్టం చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి ఇస్తాడని అనుకుంటున్నారా మీరు? నా వల్ల నష్టం ఎవరికి? ఎన్డీఏ కూటమికి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తాడు? పోనీ ఎన్డీఏ కూటమి డబ్బులు ఇస్తే నేను ఏమైనా విత్డ్రా అవుతున్నానా? కూటమి కంటే హైలైట్గా ముందుకెళ్తున్నా. రాజకీయాలు ఇండిపెండెంట్ ప్రాసెస్ తోటి మేము చేయాలనుకున్నప్పుడు శివ, ఈ ఎలిగేషన్స్ ఫేస్ చేయాల్సిందే. అంతేగాని దీనికి మేము అస్యలో అతీతులం అని నేను చెప్పను. ఖచ్చితంగా రాజకీయాల్లో ఎలిగేషన్స్ వస్తాయి. ఈ ఎలిగేషన్స్ వచ్చినాయి అంటేనే జడా శ్రావణ్ కుమార్ 100 కోట్లు 300 కోట్లు తీసుకునే స్థాయిలో ఉన్నాడు అని సమాజం నమ్మింది అంటేనే నీకు గెలిచినట్టు కదా. ఓకే. సో నమ్మిందంటేనే గెలిచినట్టు. అంతేనా? మరి నీకు ఆ స్థాయి ఉందని ప్రపంచం గుర్తించినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి నీకు 300 కోట్లు, చంద్రబాబు నాయుడు 300 కోట్లు ఇస్తున్నాడు అంటే నువ్వు అంత వర్త్ ఉన్నవాడు అని నిన్ను గుర్తించితేనే కదా నా మీద ఎలిగేషన్ వచ్చేది. తిడుతున్నట్టు కాదు. ఎట్లా వద్ది? సాధారణంగా రోడ్డు మీద పోయేవాడిని అడుగుతారా? అడగరు కదా. పవన్ కళ్యాణ్కి 1000 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అని టాకు. అంటే పవన్ కళ్యాణ్ వాల్యూ 1000 కోట్లు, జడా శ్రావణ్ కుమార్కి 300 కోట్లు అనేది మీరు అడిగారు. అఫ్ కోర్స్ ఎవడో అనుకోబోతే మీరు అనరు. సో ఇది కూడా నాకు ప్రివిలేజే అంటున్నాను. నన్ను కూడా గుర్తించి 300 కోట్లు నాకు ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నారని మీరు నమ్మినా, సమాజం నమ్మినా, ఐ వుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. కానీ ఇచ్చిరాని మాత్రం ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోవాలి? అది వాస్తవం కానప్పుడు శివ. ఓకే. వాస్తవం కానప్పుడు మీరు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? అది ఏది? ఇప్పుడు 300 కోట్లు నాకు నా రేట్ అన్నట్టు. ఇప్పుడు ఎవరో అన్నట్టు ఊహ అంటే ఎవరు ఆ ఊహ అని బ్రహ్మానందం అంటది కదా. ఆ ఊహే ఎంత బాగుంది అన్నట్టు అదైనా ఎంజాయ్ చేయని నన్ను. అట్లీస్ట్ ఊహ నాకెటు రావు, కనీసం ఊహనైనా ఎంజాయ్ చేయవచ్చు కదా. లెట్ ఇట్ బి ఎంజాయ్. ఓకే. ఇంకో క్వశ్చన్, అంటే దీని గురించి నేను మాట్లాడలే. సో ఆంధ్రప్రదేశ్ని విడదీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అవునా? సో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఉంది? షర్మిలది ఎట్లా పనిచేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో? కాంగ్రెస్ పార్టీ ఈజ్ డెడ్ బాడీ. ఓకే. డెడ్ బాడీకి నువ్వు కొత్త చొక్కా వేసి సెంటు కొడితే ఉపయోగం లేదు. ఓకే. సో డెడ్ బాడీని మోయాలి అని చూస్తున్నటువంటి ఇంకో డెడ్ బాడీ షర్మిల. ఓకే. సో ఆమెడికి ప్రాణం ఉంది కానీ కాన్సెప్ట్ లేదు, వ్యక్తిత్వం లేదు. సో డిపాజిట్ కూడా రాని వ్యక్తి షర్మిల.
ఆవిడకే డిపాజిట్ రాకపోతే ఇంకా ఆ పార్టీలో వాళ్ళకి డిపాజిట్ వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సర్న్ దెర్ ఈస్ నో పార్టీ అట్ ఆల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ జీరో. ఓకే. శ్రావణ్ కుమార్ గారు ఎప్పుడైనా ఏడవడం జరిగిందా? అడవటం జరిగింది అంటే వెరీ రీసెంట్గానే ఏడ్చాను. ఓకే. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్న 175 మంది అభ్యర్థులు నిలబెట్టాలని ఉన్నా, ఆర్థికంగా చాలా కష్టపడుతున్నా, వీళ్ళు చూస్తేనేమో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను కొనేస్తున్నారు. నా ఇంట ఒక 10 మంది వస్తే సాయంత్రానికి వాళ్ళని కొనేస్తున్నారు. ఎలా తట్టుకొని నిలబడాలి? నా దగ్గర డబ్బు లేదు, ఆశయం ఉంది, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఒక అతనుకి 10 లక్షల రూపాయలు అప్పు అడిగిన, చాలా మంచి మిత్రుడు. ఇస్తాను శ్రావణ్, భలేవాడు, నీకే ఒప్పత్తి ఎవరికి ఇస్తానన్నాడు. అన్న తర్వాత సరే రేపు రా అన్నాడు. ఆ నైట్ అతనికి తెలిసింది నేను నారా లోకేష్ మీద కంటెస్ట్ చేస్తున్నానని. ఓకే. తెల్లవారి నేను ఊర్లో లేని శ్రావణ్, ఎల్లుండి వస్తానన్నాడు. నువ్వెందుకు వేరే వాళ్ళు నన్ను పంపించన్నాడు. వేరే వాళ్ళు నన్ను పంపిస్తే వాళ్ళ పిఏ చేత ఫోన్ చేయించాడు. రేపు నారా లోకేష్ మీద కంటెస్ట్ చేస్తున్నావు శ్రావణ్, గబక్కన ఏదన్నా తేడా జరిగితే నీకు డబ్బులు ఇచ్చి నేనే నామినేషన్ చేయించానంటావు, రేపొద్దున వాళ్ళు నా మీద పడతారు, ఐఎమ్ సారీ, ఏమనుకోద్ది ఒక్కసారి కానీ అన్నాడు. ఓకే. చాలా బాధ అనిపించింది. అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎన్నో బాధలు, కానీ కసి ఉంది. కసికి తగ్గ పోరాటం చేయగలిగిన జనాలు ఉన్నారు. వాళ్ళ దగ్గర కానీ నా దగ్గర కానీ లేనిది ఏంటి అంటే డబ్బు. రాజకీయాల్లో కావాల్సింది ఏంటి అంటే డబ్బు. ఎక్కడ ఓడిపోతానో నేను భయం, ఎక్కడ గెలవలేనోనేమోనని భయం, ఎక్కడ నా చుట్టూ ఉన్నవాళ్ళు ఓడిపోయి నేను ఓడిపోతే వెళ్ళిపోతారేమోనని భయం. ఈ భయాల్లో నుంచే ఏడుపు వస్తుంది. ఒక సందర్భంలో ఏడవాల్సి వస్తుంది. మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి. వెతకాలి దారులు, ఎడారిలో ఒయాసిస్ లాగా వెతకాలి. వెతుకుతున్నా, ఇంకో 30 సంవత్సరాలు వెతుకుతా, ఎన్ని సంవత్సరాలైనా వెతుకుతా, అలసిపోను. ఎందుకంటే అలసిపోయేవాడు నాయకుడు కాదు. నారా లోకేష్ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర, జగన్మోహన్ రెడ్డి దగ్గర లేని గొప్ప ఆయుధం నా దగ్గర ఉంది, న్యాయవాది అనే ఆయుధం. ఈ న్యాయవాది వృత్తితోనే కోర్టుల్లో 100 కేసులు వేసి రేపొద్దున 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయించి జైలుకి పంపించబోతున్నా కేవలం న్యాయవాది అనేటువంటి ఒక ఆవిషయంతో. కొన్ని 100 కేసులు వేసి ప్రభుత్వం మెడలు ఉంచా న్యాయవాది అనే ఒక ఆయుధంతో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి న్యాయవాది అనే ఒక ఆయుధంతో, వీళ్ళ నలుగురు దగ్గర లేని ఒక ఆయుధంతో ప్రజల దగ్గరికి వెళ్తా. అయితే మీరు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో నేను కూడా ఒకటి అడగాలనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది, నేను 10 లక్షల అప్పు అడిగినప్పుడు, సో రేపు పొద్దున టీడీపీ వాళ్ళు నేనే మీకు ఇచ్చినట్టు ఇట్లా ఏదైనా చేస్తారని భయపడ్డాడు. సో నేను పబ్లిక్ పల్స్కి వెళ్ళినప్పుడు, పబ్లిక్ని నేను వెళ్ళి మైక్ ముంగడ పెడితే, నేను వ్యాపారం చేసుకునే వ్యక్తిని, రేపు పొద్దున ఏదైనా మాట్లాడితే నన్ను ఏం చేస్తారు అని భయం పడుతున్నారు. అంటే అంత ఘోరంగా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? అంటే ఎలా తయారైపోయిందండి శివ ఇది. ఇప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ, నేను అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ. నువ్వు తెలుగుదేశం పార్టీలో జెండా పట్టుకొని తిరిగితే నీకు వచ్చే పెన్షన్ ఆగిపోద్ది, నీకు వచ్చే స్థలం ఆగిపోద్ది, నీకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి, నీ మీద కేసులు పడతాయి. ఒక కామన్ మ్యాను వీటన్నిటిని తట్టుకొని ఎలా నిలబడగలడు? తెలుగుదేశంని వైసీపీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు టార్గెట్ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోకుండా నా జెండా పట్టుకున్నారనుకోండి, జడా శ్రావణ్ కుమార్ దగ్గర ఏముంది, మీకు 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం. దళిత నాయకులే బ్రోకర్లుగా మారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాక్కెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే ఓటు అనే ఆయుధాన్ని కొనటం మొదలుపెట్టి
మాలాంటి వ్యక్తులకి ఒక సపోర్ట్ కూడా రాకుండా చేస్తున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క కుతంత్ర విద్యలో గెలవాలి అంటే డబ్బు కావాల్సిన పరిస్థితి ఉంది, అధికారం కావాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ తట్టుకొని నిలబడాలి అంటే ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడొస్తుంది వ్యవస్థ నీకు? నువ్వే రోజున ఎమ్మెల్యే అయ్యావా? నువ్వేదో రోజు ముఖ్యమంత్రి అయ్యావా? మీ తాత ఏమైనా ముఖ్యమంత్రి అయ్యాడా? మీ నాన్న ఏమైనా మంత్రి అయ్యాడా? అంటే మీ నాన్నో మీ తాతో ముఖ్యమంత్రి అయితేనే నీకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం. లేదా స్వతంత్రంగా వెళ్ళి జగనన్న కాళ్ళు పట్టుకుంటేనో చంద్రబాబు నాయుడు అన్న కాళ్ళు పట్టుకుంటేనో ఎమ్మెల్యే అవుతావు, మంత్రి అవుతావు. నువ్వు సొంతగా నిలబడ్డావా? అంబేద్కర్ భావజాలంతో ఇంకో భావజాలంతో ఒక వ్యక్తిత్వంతో ఒక న్యూట్రల్గా నిలబడ్డావా? నీకు ఆ ఛాన్స్ లేదు. న్యూట్రల్గా నిలబడే హక్కు నీకు లేదు. ఐదర్ నువ్వు తెలుగుదేశాన్ని విమర్శిస్తే వైసీపీ అయి ఉండాలి, వైసీపీని విమర్శిస్తే తెలుగుదేశం అయి ఉండాలి. ఇవి రెండు తప్ప న్యూట్రల్గా ఈ రెండు పార్టీలను విమర్శించే అర్హత ఈ రాష్ట్రంలో ఇంకెవ్వడికి లేదు. ఒకవేళ ఉన్నా వాడిని ఉండనివ్వరు. వాడి మీద పసుపు నీళ్ళన్నా వేయాలి, లేకపోతే బ్లూ నీళ్ళన్నా వేయాలి. అంతేగాని వ్యక్తిగతంగా నీకు ఒక అభిప్రాయం ఉంటుంది అని అసలు మర్చిపోయినారు సమాజం. ఉంటే ఆ గట్టు ఈ గట్టు, మూడో గట్టు లేదు. ఓకే, అందుకోసమనే పెనంలో నుంచి పడితే పొయ్యి, పొయ్యిలో నుంచి పడితే పెనం తప్ప. ఆ రెండు గట్లు వీళ్ళని హింసిస్తే మీ దగ్గరకు వస్తున్నారు కదా చాలామంది. ఎంత శాతం అంటున్నా నేను? ఎంత శాతం? ఎంతవరకు? మహా అయితే 1000లో ఒకళ్ళు. ఆ ఒక్కళ్ళతోనే ప్రయాణం మొదలు పెడుతున్నా అంటున్నా నేను. ఈరోజు 175 మందికి బీఫామ్లు ఇచ్చి రాష్ట్రంలో నిలబెట్టిన వాళ్ళు ఈ ఒక్కళ్ళే. ఎలా వచ్చారండి మీ దగ్గరికి అని జడా శ్రావణ్ కుమార్ గారు ఫస్ట్ ప్రశ్న ఒకటి అడిగారు మీరు. అవును, ఎలా వచ్చారు మీ దగ్గరికి, ఏం చేశారు అని. నేను 5 లక్షలు ఇవ్వలేదు సార్. బాధిత కుటుంబాలని పికప్ చేసి ఒక చోట కూర్చోబెట్టారు. వాళ్ళే వీళ్ళు. ఓకే, అయితే ఇంకోటి అంటే ఒక లీడర్కి ఉండే లక్షణాలు ఈరోజు మీలో నాకు కనిపించాయి. అంటే మీ దగ్గర ఉండొచ్చు, బట్ నేను ఈరోజు చూసింది మాత్రం ఏంటంటే ఒకటేసారి ఒక లీడర్ 175 మందికి, అంటే అందులో మీరు కూడా ఉన్నారు, సో అంతమందికి బీఫామ్ ఇవ్వడం నేను ఫస్ట్ టైం చూసిన. సో ఇక్కడ ఏ పార్టీలో జరిగిందో జరగలేదో నాకు తెలియదు. సో ఒకటేసారి ఎట్ ఏ టైం ఒకటే రోజులా సో అందరికి ఇవ్వడం ఫస్ట్ టైం నేను. అంటే ఇది మీరు ఎందుకు చేయాలనుకున్నారు ఒకటే రోజు అందరికి ఇవ్వాలని? ఏ పార్టీలో ఇట్లా జరగదు అనుకుంటా నాకు తెలిసి. అంటే నా స్వార్థం కూడా ఉంది దీంట్లో. ఓకే, ఇప్పుడు నేను ఈరోజు నామినేషన్ వేయాలనుకున్నాను. అవును, నాకు జనం కావాలి. ఓకే, నేను డబ్బులు పెట్టి కొని తెచ్చుకోలేను. ఓకే, నారా లోకేష్ లాగా 2000 3000 ఇవ్వలేను. ఓకే, సో నేనేం చేశాను తెలివిగా, మా పార్టీలో 175 మంది 174 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు బీఫామ్లు ఇస్తాను, మీ అందరు రమ్మని చెప్పిన విజయవాడ. ఓకే, వాళ్ళందరూ ఒక తలా 5గురితో వచ్చారు. ఆల్మోస్ట్ వాళ్ళే ఒక 1000 మంది అయిపోయారు. ఓకే, సో స్వామి కార్యం సత్కార్యం రెండే అయిపోయినాయి. వాళ్ళకి బీఫామ్లు ఇచ్చేసాను, నా నామినేషన్లో వాళ్ళు పాల్గొన్నారు, నాకు సాటిస్ఫై అయింది. ఓకే, సో పాలిటిక్స్లో నీ బలాన్ని చూపించుకోవటమే కదా గొప్ప. అవును, అందుకోసమనే 175 మందికి ఒకే రోజు నామినేషన్ బీఫామ్లు ఇవ్వాలని అనిపించిన కారణం కూడా నా స్వార్థం ఉంది. వాళ్ళ అధినేత నామినేషన్లో పాల్గొన్నామన్న తృప్తి వాళ్ళకి ఉంది. అదే, సో మాకు బోత్ వే వీ విల్ బి బెనిఫిట్. ఓకే, సో మీరు ఎన్నో కేసులు వాదించారు, అంటే వాటికి మీరు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో లాలో ఏమైనా లోపాలు ఉన్నాయా? శివ, లాలో లోపాలు అంటే అది ఒక పెద్ద ఓషన్. నేను చెప్పాలి అంటే మన సిస్టంలో చాలామంది లా లొసుగుల్ని అడ్డం పెట్టుకొని తప్పించుకుంటున్నారు అనుకుంటాం, కానీ మన సిస్టమ్కి ఇదే కరెక్టు. ఈ సిస్టమ్కి ఈ లా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. ఓకే, నేనేమనుకుంటానంటే లోపాలు ఉండటం కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్లో ఉంది పంటికి పన్ను కన్నుకు కన్ను సిద్ధాంతం. ఒకటి చెయ్యి నరికితే చెయ్యి నరికేమని సిద్ధాంతం. మన అడ్వర్సరీ సిస్టంలో వ్యవస్థలో ఒక తప్పు చేసినటువంటి వ్యక్తికి రెఫర్మేటివ్ థియరీలో వాళ్ళని మార్చడానికి చేసేటువంటి సిస్టంలో లొసుకులు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పుడు దస్తగిరి ఉన్నాడు, దస్తగిరిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దస్తగిరి అంత మంచోడు ఇంకోటి ఉండడు. ఈవెన్ చీమకు కూడా హాని చేయడు. సమ్వేర్ ఇట్ హ్యాపెండ్. అతను ఆ రోజు అలా చేశాడు కదా, చేసి ఉండొచ్చేమో అని ఆ దృష్టితో మనం చూడకూడదు. సో లా అనేది ఇలాంటి సిస్టమ్ ఉంది కాబట్టే చాలా ల్యాక్యునస్ ఉన్నాయి. ఆ ల్యాక్యునస్ అన్నీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అ పర్సన్.
మారే అవకాశం ఇద్దామనేటువంటి ఒక థీరీకి బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి ఐ డోంట్ ఫైండ్ నేను ఏదో పెద్ద లాకినాస్ ఉన్నాయని అయితే నేను చెప్పలేదు. అంటే ఉన్నాయని చెప్పరు, ఉన్నా అవి పెద్ద ఇంపాక్ట్ అవుతాయి అని నేను చెప్పలేను, కానీ ఉన్నాయి మాత్రం నిజం, చాలా ఉన్నాయి. ఒకటేంటి 100 లాకినాస్ సిస్టమ్. సో వాటిని చేంజ్ చేసే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఒక అమాయకులకి కూడా శిక్షలు పడుతున్నాయి ఈ మధ్య. అమాయకులకి శిక్ష పడుతూ పక్కన పెడితే తప్పు చేసిన వాడు తప్పించుకుంటున్నాడు. అదే కదా అంటే నేను అది రివర్స్ చెప్పా. తప్పు చేసుకుంటున్నవాడు తప్పించుకుంటున్నాడు. బట్ సిస్టమ్ మారుతుంది, ఒక సందర్భంలో మారాలి కూడా. మాలాంటి వ్యక్తులు పరిపాలకులు అయితే మారుస్తారు శివ, ఖచ్చితంగా మారుస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, అడ్మినిస్ట్రేషన్ మారాలి, లా అండ్ ఆర్డర్ మారాలి. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు వీళ్ళు సో కాల్డ్ షూడో పొలిటీషియన్స్ వస్తే అవదవు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే రేపొద్దున ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టుకుని వస్తాడు. 100 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే రేపొద్దున అక్కడ నెలకి 10 కోట్లు సంపాదించాలి, సంవత్సరానికి 100 కోట్లు సంపాదించాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అడిగాడు అనుకో, బాగుందండి మీ 100 కోట్లు ఖర్చు పెట్టి మేము వచ్చాము, అక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేయకపోతే ఎట్లా, ఇసుకలో డబ్బులు లాక్కోపోతే ఎట్టా, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకోపోతే ఎట్టా. సో ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని ఒక 70 లక్షల రూపాయలు ఎస్ఐ పే చేసి వస్తాడు, ఒకవేళ ₹1 కోటి 80 లక్షలు పే చేసి సిఐ వస్తాడు. సిఐ నీ మీద నేను మిమ్మల్ని తిడితే నా మీదే కేసు పెట్టకుండా మీ మీద కేసు పెట్టి నా దగ్గర నుంచి ₹1,00,000 తీసుకుంటాడు. సిఐ వెళ్ళి ఎమ్మెల్యేని అడుగుతాడు, బాధితుడు వెళ్ళి ఎమ్మెల్యేని అడుగుతాడు. ఎమ్మెల్యే సిఐని అడిగితే అవును సార్ మరి 80 లక్షలు కట్టి వచ్చాను మీకు, మరి నేను డబ్బు సంపాదించుకోవద్దా అంటాడు. ఎమ్మెల్యే ఏమంటాడు, నేను 80 లక్షలు తీసుకున్నాను కదా నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవా అంటాడు. సీఎంకి వెళ్ళి కంప్లైంట్ చేశాడు అనుకో బాధితుడు, సీఎం ఎమ్మెల్యేని అడుగుతాడా? అడగడు. ఎందుకు అంటే నేను 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచానా, నువ్వేంటే నన్ను అడుగుతావేంటి, మా ఇష్టం మేము చేసుకుంటాం అంటాడు. ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ సిస్టమ్. సో కరప్షన్ ఈ స్థాయిలో ఇలా రింగులుగా ఉన్నప్పుడు ఎక్కడ డిస్కనెక్ట్ చేయాలి చెప్పు నువ్వు? అవును, ఒక్క పరిపాలకుడు డిస్కనెక్ట్ చేయగలడు. సో అట్లాంటి పరిపాలకుడు అంటే అట్లాంటి వ్యక్తి, పరిపాలించే వ్యక్తి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాంటి వ్యక్తి నేనే, నాకు ఒక అవకాశమేనని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే. సో అంటే మనం చెప్పుకుంటే కాదు, జనాలు కూడా అనుకోవాలి. నో ఆకలి అవుతున్నప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టని అడగాలి, లేకపోతే తల్లికి తెలియదు ఓకే ఆకలి అవుతుందని. నేను కూడా మంచివాడిని నేనే చెప్పుకోవాలి ప్రజల దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను మంచివాడిని, నేను బాగా పరిపాలిస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను తప్పు చేయను, తప్పు చేసిన వాడిని ఊరుకోను, నేను ఎక్కడ డబ్బులు తీసుకున్న వాడిని ఊరుకోను, నేను కులం మతం ప్రాంతం అని లేకుండా పరిపాలన చేస్తాను, చదువుకున్న వాడికి ఉద్యోగం వచ్చేటట్టు చేస్తాను, అప్పులు చేయను, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తాను, అందరితో బాగా మాట్లాడతాను, వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి యువతకి ఉద్యోగాలు కల్పించి మిగతా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొప్పగా తీసుకెళ్తాను, నాకు ఒక అవకాశమే నేను అడగాలి కదా. అడగకపోతే ప్రజలు ఎట్లా వింటారు? ఓకే, నీలాంటి వాళ్ళకి తెలుస్తుందేమో, శ్రవణ్ కుమార్ రోజు టీవీలో మాట్లాడతాడు కాబట్టి, కానీ సామాన్యమైన ప్రజలకు తెలియదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగాలి. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి 1 wordలో చెప్పండి. సో సీఎం జగన్మోహన్ రెడ్డి, వేస్ట్ ఫెలో. మోడీ గారు, ది వర్స్ట్ ఫెలో. చంద్రబాబు నాయుడు, సంభవ్ బెట్ట. లోకేష్, ది రబస్ట్ లీడర్. పవన్ కళ్యాణ్, మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ ఫెలో. బాలకృష్ణ, కామెంట్ చేయడానికి అర్హత లేని వ్యక్తి. రోజా చరిత్ర ఎన్నడూ ఎరగని ఒక వర్స్ట్ లేడీ. రాహుల్ గాంధీ లేజీ ఫెలో. సోనియా గాంధీ డజంట్ నో ఎనీథింగ్. కేసీఆర్ ది బెస్ట్ లీడర్. కేటీఆర్ ఇంటెలిజెంట్ లీడర్. సుజనా చౌదరి మనీ మ్యాన్. జడ శ్రావణ్ కుమార్ ది లీడర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.